స్లో చేయకూడదనే ఉద్దేశ్యంతో వి విల్ ఐసోలేట్ ద హోస్ట్ అన్నమాట. ఓకే. ఒక హోస్ట్‌ని మనం ఏం చేస్తాం? ఐసోలేట్ చేసేస్తాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వి హావ్ సంథింగ్ కాల్డ్ యాస్ ఎరాడికేషన్. ఎరాడికేషన్ అంటే ఏంది? డిలీట్ చేయడం లేదా రిమూవ్ చేయడాన్ని మనం ఎరాడికేషన్ అంటాం. ఒక సిస్టమ్ నుంచి ఒక థ్రెట్‌ని లేదా ఒక మాల్‌వేర్‌ని లేదా ఒక అన్‌వాంటెడ్ సస్పిషియస్ ఫైల్‌ని రిమూవ్ చేయడాన్నే మనం వి కాల్ ఇట్ యాస్ ఎరాడి ఆహ్, ఎరాడికేషన్. ఓకేనా? ఎక్స్‌ప్లాయిట్. ఎక్స్‌ప్లాయిట్ అంటే ఏమంటే అటాక్ చేయడాన్నే మనం ఎక్స్‌ప్లాయిట్ చేయడం అంటాం. ఓకేనా? ఇప్పుడు నేను నీ పైన అటాక్ చేస్తున్నాననుకో, అప్పుడు ఏం చెప్తారంటే విజయ్ ఈస్ ఎక్స్‌ప్లాయిటింగ్ మీ అని చెప్తారు. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వల్నరబిలిటీ. గైస్ దిస్ ఈస్ ఎ టంగ్ ట్విస్టర్. వల్నరబిలిటీ. వల్నరబిలిటీ అంటే ఏమంటే, నీ సిస్టమ్‌లో ఉండే ఒక లూప్ హోల్ అనొచ్చు, లేదా వీక్‌నెస్ అనొచ్చు, లేదంటే నీ సిస్టమ్‌లో ఉండే ఒక బగ్ అంటాం గదా! సో, ఆ బగ్‌నే మనం వి కాల్ ఇట్ యాస్ లూప్ హోల్ ఆర్ ఎ వీక్‌నెస్. ఓకేనా? యాహ్! సో, ఆ లూప్ హోల్ లేదా బగ్‌నే మనం వల్నరబిలిటీ అంటాం. ఓకేనా? బైపాస్ అంటే ఏంది? బైపాస్ చేయడం అంటే ఏమంటే ఆహ్, 1 మినిట్. బైపాస్ జేయడం అంటే ఏమంటే స్కిప్ చేయడం అన్నమాట. ఒక రెగ్యులర్ ప్రాసెస్ నుంచి ఒక ప్రాసెస్‌ని స్కిప్ చేయడాన్నే మనం బైపాస్ చేయడం అని పిలుస్తామన్నమాట. ఓకే. మళ్ళీ నెక్స్ట్ బ్రీచ్డ్ అంటే ఏంది? ఆల్రెడీ హ్యాక్ అయిపోయిండే దాన్నే మనం బ్రీచ్ అయ్యుండది అంటాం. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి సస్పీషియస్ అంటే ఏమంటే 1 మినిట్. సంబడీ ఈస్ ట్రైయింగ్ టు జాయిన్. యాహ్! సో, సస్పీషియస్ అంటే ఏమంటే యాహ్! సస్పీషియస్ అంటే ఏమంటే నీ సిస్టమ్‌కి హార్మ్‌ఫుల్‌గా ఉండేదాన్ని మనం సస్పీషియస్ అంటాం. ఓకేనా? మళ్ళీ స్పూఫింగ్ అంటే ఏందంటే వెరీ ఇంపార్టెంట్ గైస్. స్పూఫింగ్ అటాక్స్ చాలా చాలా వస్తా ఉంటాయి మన సైబర్ సెక్యూరిటీలో. ఓకేనా? స్పూఫింగ్ అంటే ఏమంటే ప్రిటెండింగ్ టు బి సమ్‌వన్ ఎల్స్. అంటే ఇప్పుడు జూడు, నేను విజయ్ అంటే విజయ్‌కి అసైన్ చేసిన ల్యాప్‌టాప్‌లోనే లాగిన్ అవ్వాల. అదే నేను విజయ్ అనేవాడు వినయ్ అనే ల్యాప్‌టాప్‌లో లాగిన్ అయినాననుకో, దట్ ఈస్ స్పూఫింగ్. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ స్పూఫింగ్ ఏదంటే ఇప్పుడంతా హ్యాకర్స్ ఏం చేస్తారో తెలుసా? మీకు కాల్ చేస్తారు. కాల్ చేసి నేను యాక్సిస్ బ్యాంక్ నుంచి లేదా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి, స్టేట్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను అంటారు. బట్ ఇన్ రియాలిటీ దే ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ దట్ బ్యాంక్. ఓకే. They pretend themselves as a legitimate person, but they are hackers. ఓకే. అటువంటి దీన్ని మనం స్పూఫింగ్ అంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాక్సెంచర్‌లో వర్క్ చేస్తా ఉంటే యాక్సెంచర్ డొమైన్ నుంచి మెయిల్ రావాలా. అదే ఏసీసీఎన్టీయూఆర్‌ఈ కదా యాక్సెంచరు. ఏసీసీఎన్సీయూఆర్‌ఈ నుంచి మెయిల్ వచ్చిందనుకో, దట్ ఈస్ స్పూఫింగ్. ఓకేనా? సో, ప్రిటెండింగ్ టు బి సమ్‌వన్. యూ ఆర్ నాట్ ద ఒరిజినల్ పర్సన్, బట్ యూ ఆర్ ప్రిటెండింగ్ టు బి సమ్ అదర్ పర్సన్. దట్ ఈస్ నథింగ్ బట్ స్పూఫింగ్. ఓకేనా? స్నిఫింగ్. సో, బిఫోర్ గోయింగ్ టు స్నిఫింగ్, గైస్ డూ యూ నో ఎనీథింగ్ అబౌట్ స్నిఫర్ డాగ్స్? స్నిఫర్ డాగ్స్ గురించి ఏమైనా తెలుసా? స్మెల్ చూసి క్యాచ్ చేస్తుంటాయి వెరీ పోలీస్ గుడ్. వెరీ ట్రైన్ గుడ్. ఓకే. వేర్ ఈస్ ఇట్ యూజ్డ్? ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈవెన్ కేస్ ఇన్వెస్టిగేషన్ టైంలోని హ్మ్. రూట్ ఐ మీన్ ఆ స్మెల్ చూసి ఆ రూట్ని పసిగట్టడానికి యూజ్ చేస్తారు. ఓకే. ఓకే. సో, దట్ ఈస్ నథింగ్ బట్ స్నిఫర్ డాగ్స్ అంటాం. సో, స్నిఫింగ్ అంటే ఏం తెలుసునా? ఫర్ ఎగ్జాంపుల్ ఏ టు బి కమ్యూనికేషన్ జరుగుతా ఉందనుకో, ఎండ్ టు ఎండ్ కమ్యూనికేషన్ జరుగుతా ఉందనుకో, ఆ కమ్యూనికేషన్ మధ్య పోయి, ఆ కమ్యూనికేషన్ ఏం జరుగుతా ఉంది అని వినడాన్ని, లేదా యాక్సెస్ చేయడాన్ని, లేదా మోడిఫై చేయడాన్ని మనం స్నిఫింగ్ అంటాం. ఓకేనా? సో, ఒక కమ్యూనికేషన్‌ని లేదా ఒక డేటాని అన్‌ఆథరైజ్డ్‌గా హ్యాక్ చేయడాన్నే మనం స్నిఫింగ్ అంటాం. ఓకేనా? అంటే ఏం తెలిసినా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇద్దరి మధ్య ఏదో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ కన్వర్సేషన్ జరుగుతుందనుకో, నేను మధ్యలో వచ్చి మీ ఇద్దరికీ తెలియకుండా ఎప్పుడైతే ఆ మ్యాటర్‌ని వింటానో, దాన్ని మనం స్నిఫింగ్ అంటాం. ఓకేనా? ఒక డేటాని నీ పర్మిషన్ లేకుండా నువ్వు చేసే డేటాని యాక్సెస్ చేయడాన్ని వి కాల్ ఇట్ యాస్ స్నిఫింగ్. ఓకే. నెక్స్ట్ మలీషియస్ అంటే ఏంది? మలీషియస్ అంటే ఏమంటే ఏదైతే ఫైలు లేదా ఏదైతే ప్రోగ్రామ్‌కి నీ సిస్టమ్‌కి నెగెటివ్ ఇంపాక్ట్ తెచ్చే ఎబిలిటీ ఉంటుందో దాన్ని మనం మలీషియస్ అంటాం. మలీషియస్ ఈస్ నథింగ్ బట్ ఎనీ ఫైల్ ఆర్ ఎనీ ప్రోగ్రామ్ విచ్ హాస్ ద ఎబిలిటీ టు డెస్ట్రాయ్ యువర్ సిస్టమ్.
or which has the ability to break down your system security. దట్ ఈస్ కాల్డ్ మలీషియస్. ఓకేనా? మలీషియస్ అనే వర్డ్ చాలా సార్లు వాడతాం మనం సైబర్ సెక్యూరిటీలో. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ టు యూ నౌ ఇట్ సెల్ఫ్. ఓకేనా? మళ్ళీ మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వాట్ ఈస్ ద లాగ్? Please repeat it again. విచ్ వన్? మలీషియస్. ఓకే. Yes. సో మలీషియస్ అంటే ఏమంటే ఏదైతే ప్రోగ్రాము లేదా ఏదైతే ఫైలు మన సిస్టమ్కి హార్మ్ఫుల్గా ఉంటుందో లేదా మన సిస్టమ్ ఒక సెక్యూరిటీని బ్రేక్ చేసే ఎబిలిటీ ఉంటుందో దాన్ని మనం మలీషియస్ అని కన్సిడర్ చేస్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నీకేదో ఒక ఫైల్ మెయిల్ వచ్చింది, నీకు మెయిల్ వచ్చింది, మెయిల్‌లో ఏదో ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్ పైన నువ్వు ఆ ఫైల్‌ని ఓపెన్ చేసినావనుకో, నీ మొత్తం సిస్టమే కాంప్రమైజ్ అయిపోతుందనుకో. సో దట్ ఫైల్ ఈస్ కాల్డ్ మలీషియస్ ఫైల్. ఓకే. యాహ్! సో నెక్స్ట్ వచ్చేసి లాగ్. లాగ్ అంటే ఏంది? లాగ్ అంటే ఏందంటే రికార్డ్ ఆఫ్ ఈవెంట్స్ అక్కరింగ్ వితిన్ అన్ ఆర్గనైజేషన్ ఆర్ ఎ నెట్వర్క్. దాన్ని మనం లాగ్ అని పిలుస్తాం. రికార్డ్ ఆఫ్ ఈవెంట్స్‌ని మనం లాగ్ అంటాం. ఈవెంట్ అంటే ఏంది? లెట్ మీ టెల్ యూ. ఈస్ మై స్క్రీన్ విజిబుల్? Yeah, yeah. ఓకే. Yeah, Vijay. ఓకే. సో ఈవెంట్ అంటే ఏమంటే ఈవెంట్ ఈస్ నథింగ్ బట్ ద యాక్టివిటీస్ హ్యాపెనింగ్ ఆన్ యువర్ సిస్టమ్ ఆర్ యాక్టివిటీస్ హ్యాపెనింగ్ ఇన్ ద నెట్వర్క్‌ని మనం ఈవెంట్ అంటాం. బై సీయింగ్ దిస్, క్యాన్ యూ టెల్ మీ వాట్ ఆల్ యాక్టివిటీస్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ మై సిస్టమ్? కెన్ యూ టెల్ మీ? Background processes. Background running and consumption of the internet and using in CPU using memory consumption సో of వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ ఆల్ దిస్? వాట్ ఈస్ ఆల్ దిస్? it's an Log. activity. యాక్టివిటీ. సో ఇట్స్ అన్ యాక్టివిటీ ఆర్ ఆ యాక్టివిటీనే మనం ఈవెంట్ అని పిలుస్తాం అనమాట. ఈవెంట్ అంటే ఏమంటే నీ సిస్టమ్‌లో గానీ లేదా నీ నెట్వర్క్‌లో గానీ జరిగే ఒక యాక్టివిటీని మనం ఈవెంట్ అంటాం. ఇప్పుడు ఏం యాక్టివిటీ జరుగుతున్నది? గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నా, 13 స్లైడ్‌లు ఓపెన్ చేస్తున్నా క్రోమ్‌లో. మళ్ళీ పవర్ పాయింట్‌లో ఒక స్లైడ్, టాస్క్ మేనేజర్‌ని రన్ చేస్తున్నా. మళ్ళీ విండోస్ ఎక్స్‌ప్లోరర్‌లో సెకాప్స్ అనే ఫోల్డర్‌ని ఓపెన్ చేసి పెట్టుకోండా. ఓకే. మళ్ళీ బ్యాక్ ఎండ్‌లో ఇన్నంతా ప్రాసెస్ రన్ అవుతా ఉంది నా సిస్టమ్‌లో. ఓకే. సో దిస్ ఈస్ నథింగ్ బట్ యాక్టివిటీస్ ఆర్ దీస్ ఆర్ నథింగ్ బట్ ఈవెంట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్ చూపి అని అడిగినారనుకో, నువ్వు ఇవన్నీ చూపించాలా. అంటే షో మీ ద ఈవెంట్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ ల్యాప్‌టాప్ ఆర్ ఈవెంట్స్ అకరింగ్ ఇన్ యువర్ సిస్టమ్ అంటే నువ్వు ఇవన్నీ చూపించాలనమాట. సో ఇవన్నిటిది కలెక్షన్‌నే మనం లాగ్ అని పిలుస్తాం. ఓకేనా? ఇవన్నిటిని మనం ఆల్ టుగెదర్ లాగ్ అని పిలుస్తాం. ఓకే. లాగ్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఈవెంట్స్. ఈవెంట్స్ అంటే ఏంది? దీస్ ఆర్ నథింగ్ బట్ ఈవెంట్స్. ఆర్ యూ కెన్ కాల్ ఈవెంట్ యాస్ యాక్టివిటీస్ హ్యాపెనింగ్ ఆన్ యువర్ సిస్టమ్. ఓకే. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఈవెంట్స్. అర్థమైందా? డిడ్ యూ గైస్ అండర్‌స్టాండ్? లాగ్ అంటే ఏమని Yes, అర్థమైందా? Vijay. ఓకే. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లాగ్స్ డౌన్‌లోడ్ చేయండి, లాగ్ అనాలిసిస్ చేయండి అని చెప్తాను నేను మళ్ళీ దాని తర్వాత. అప్పుడు యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు డూ వాట్ ఈస్ లాగ్ అనాలిసిస్. ఓకేనా? మళ్ళీ సో మీకు ఒక సిస్టమ్‌లో లాగ్స్ ఓపెన్ చెయ్యి అని అడిగినారనుకో, జస్ట్ గో టు సెర్చ్ బార్ అండ్ టైప్ ఈవెంట్ వ్యూవర్. ఈవెంట్ వ్యూవర్ కొట్టినామంటే మనకు అన్ని లాగ్స్ వచ్చేస్తాయి ఇక్కడ. ఇంగ విండోస్ కావాలంటే విండోస్ లాగ్స్, కస్టమ్ వ్యూస్ కావాలంటే కస్టమ్ వ్యూస్, అప్లికేషన్ లాగ్స్ కావాలంటే అప్లికేషన్స్, నువ్వు ఏ అప్లికేషన్స్ వాడుతుండవో దానిదంతా లాగ్స్ కావాలంటే అవన్నీ మనకు ఇక్కడ దొరుకుతాయన్నమాట. ఓకే. సో లాగ్ ఈజ్ నథింగ్ బట్ ఈవెంట్. ఓకే. యాహ్! లాగ్ అంటే ఏమంటే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ ఇట్ ఈస్ ఎ రికార్డ్ ఆఫ్ ఈవెంట్స్ అన్నమాట. సో ఈవెంట్ అంటే ఏంది? ద యాక్టివిటీస్ హ్యాపెనింగ్ ఆన్ ద సిస్టమ్. దట్ ఈస్ నథింగ్ బట్ ఎ ఈవెంట్. ఓకేనా? యాహ్! సో ఎనీ డౌట్స్ ఇన్ ఎనీ ఆఫ్ ద టెక్నికల్ టర్మ్ విచ్ వి ఆర్ యూజింగ్ హియర్? Any doubts in any of them? Please get that clarified, guys. It is very, very important. No doubts, Vijay. Okay. What about the rest, guys? Uh, I have one doubt. Yeah. What is the attack and hacking? Hacked. Both are Both are different. compromised and exploit. ఓకే. కాంప్రమైజ్డ్ అంటే ఆల్రెడీ నీ పైన అటాక్ జరిగిపోయింది. నీ సిస్టమ్ ఆల్రెడీ హ్యాక్ అయిపోయింది. అటాకర్ నీ సిస్టమ్ లోపల ఉన్నాడు. దాన్ని మనం కాంప్రమైజ్డ్ అంటాం. ఎక్స్‌ప్లాయిట్ అంటే
జరగబోయే అటాక్. ఓకే. ఓకేనా? దాన్ని మనం ఎక్స్‌ప్లాయిట్ అంటాం. ఇకపై జరగబోయే అటాక్‌ని మనం ఎక్స్‌ప్లాయిట్ అంటాం. కాంప్రమైజ్ అంటే ఆల్రెడీ హ్యాక్ అయిపోయిండే దాన్ని మనం కాంప్రమైజ్డ్ అంటాం లేదా బ్రీచ్డ్ అంటాం. ఓకే. ఓకే. యాహ్! Yeah. So now we'll discuss about the motives behind cyber crime. ఓకేనా? సైబర్ క్రైమ్ అనేది ఎందుకు జరుగుతుంది? డే టు డే లైఫ్‌లో సైబర్ క్రైమ్ అనేది ఎందుకు జరుగుతుంది అనేసి చూద్దాం. దీస్ ఆర్ నాట్ ద ఓన్లీ రీజన్ బట్ దీస్ ఆర్ ద మేజర్ రీజన్స్ వై సైబర్ క్రైమ్ అకర్స్. ఓకేనా? సో ఇన్ఫర్మేషన్ థెఫ్ట్ అండ్ డేటా మానిప్యులేషన్. సో కెన్ ఎనీబడీ ఎక్స్‌ప్లెయిన్ వాట్ ఈస్ దిస్? ఇన్ఫర్మేషన్ థెఫ్ట్ అండ్ డేటా మానిప్యులేషన్ అంటే ఏంది? Either Yeah, stealing the data or Yes. stealing the data and manipulating the data. Very manipulating. good. I mean, changing the details. Like Yes. సో ఇన్ఫర్మేషన్ థెఫ్ట్ అంటే ఏం తెలిసిన నీ దగ్గర ఉండే ఒక ఇన్ఫర్మేషన్ని దొంగిలించడం లేదా స్టీల్ చేయడం దాన్ని మనం స్టీలింగ్ ద డేటా అంటాం. అదే రకంగా మ్యానిపులేటింగ్ ద డేటా అంటే ఏం తెలిసిన నీ దగ్గర ఉండే డేటాని మాడిఫై చేసేది నీ ఇన్ఫర్మేషన్ లేకుండా. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ బిహైండ్ సైబర్ క్రైమ్. ఎందుకు చేస్తారంటే ఈ ఒక రీజన్తోనే చేస్తారనమాట. ఓకేనా? నీ దగ్గర ఉండే డేటాని దొంగిలించడం లేదా నీ దగ్గర ఉండే డేటాని మార్చేయడం, అక్కడ ఏం రాసుంటారో దాన్ని కంప్లీట్గా మార్చేయడం, దాన్ని మనం మోటివ్స్ అంటామన్నమాట. ఓకే. మళ్ళీ క్రియేటింగ్ ఫియర్ అండ్ చాహోస్ బై డిస్రప్టింగ్ ద క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏం తెలిసినా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక వెబ్‌సైట్ ఓనర్‌వి. నీ వెబ్‌సైట్ నార్మల్‌గా వర్క్ అవుతూ ఉంటుంది. సో, నార్మల్‌గా వర్క్ అయితే నీకు బిజినెస్ జరుగుతోంది అనేసి అర్థం. ఓకే. సో, దీన్ని చూసి సహించలేని కొంతమంది ఏం చేస్తారు, నీ డేటాని ఎట్టన్నా లేదా నీ నెట్‌వర్క్‌ని ఎట్టన్నా చేసి డౌన్ చేసేయాలా అనేసి వర్క్ చేస్తారనమాట. అప్పుడేం చేస్తారు, నీ సిస్టమ్‌లో ఏదో ఒక మాల్‌వేర్ పెట్టడము. ఓకే. మళ్ళీ నిన్ను థ్రెటన్ చేయడము. ఇప్పుడు నువ్వు నాకు ఇంత అమౌంట్ పే చేయకుంటే ఐ విల్ డైరెక్ట్‌లీ హ్యాక్ యువర్ సిస్టమ్ అంటే నిన్ను ఒక భయభ్రాంతికి గురి చేస్తారన్నమాట. ఓకేనా? సో, హి విల్ టేక్ యూ ఇంటు హిస్ కంట్రోల్. సో, దట్ ఈస్ ద రీజన్ వై హ్యాకింగ్ ఈస్ డన్. లైక్ నిన్ను థ్రెటన్ చేసి ఓకే. నిన్ను థ్రెటన్ చేసి వాడేం చేస్తాడంటే, "అరేయ్! ఇప్పుడు నువ్వు నాకు ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ ఇస్తేనే నీ బిజినెస్ నార్మల్ ఫంక్షన్ అయ్యేట్టుగా చూసుకుంటాను. లేదంటే నీ మొత్తం సర్వర్‌ని డౌన్ జేసేస్తాను" అనేలాగా. సో, నార్మల్ వర్కింగ్‌ని ఇంటరప్ట్ చేసి వీడు హ్యాకింగ్ జేస్తాడన్నమాట. సో, దట్ ఈస్ ఆల్సో ద మెయిన్ రీజన్ బిహైండ్ సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ అనేది ఈ రీజన్ వల్ల గూడా జరుగుతుంది. మళ్ళీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఫైనాన్షియల్ లాస్. ఆ టార్గెట్‌కి లేదా వాడు అటాక్ చేయబోయే వెబ్‌సైటు లేదా అటాక్ చేయబోయే ఒక ఎంటిటీకి మనీ వైస్ లేదా ఫైనాన్స్ వైస్ లాస్ ఏర్పరచడాల ఐ మీన్ ఆహ్, ఇప్పుడు నేను ఒక వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌ని హ్యాక్ చేస్తున్నానంటే, ఆ ఫ్లిప్‌కార్ట్‌కి మనీ వైస్ లేదా ఫైనాన్స్ వైస్ వాడికి లాస్ అవ్వాలనే ఒక మెయిన్ రీజన్‌తో కూడా హ్యాకింగ్ అనేది చేస్తా ఉంటాననమాట. ఓకే. మళ్ళీ అచీవింగ్ స్టేట్స్ మిలిటరీ సబ్జెక్ట్ అంటే ఒక స్టేట్ లేదా ఒక కంట్రీ ఒక సెక్యూరిటీ పోస్చర్. సెక్యూరిటీ పోస్చర్ అంటే ఏం తెలిసినా, వీళ్ళకి ఎంత ఆర్మీ ఉంది, ఎంత స్టాండింగ్ ఆర్మీ ఉంది, ఎంత స్లీపింగ్ ఆర్మీ ఉంది, వీళ్ళ దగ్గర వాట్ కైండ్ ఆఫ్ వెపన్స్ ఉన్నాయి, వీళ్ళ మిలిటరీ సీక్రెట్స్ ఏమి, ఓకే. వీళ్ళ కంట్రీ యొక్క లూప్ హోల్స్ ఏమి, ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా హ్యాకింగ్ అనేది చేస్తారు. ఓకే. మళ్ళీ డిమాండింగ్ ర్యాన్సమ్. డిమాండింగ్ ర్యాన్సమ్ అంటే ఏం తెలిసినా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీని డిమాండ్ చేసేదనమాట. ఒక వెబ్‌సైట్‌ని హ్యాక్ చేసేసి. దానివల్ల గూడా మనకి హ్యాకింగ్ అనేది జరుగుతూ ఉంటది. మళ్ళీ ఇంకొక మెయిన్ థింగ్ వచ్చేసి ఫైనాన్షియల్ లాస్ వచ్చినా గానీ ఒక బిజినెస్ తట్టుకోగలదు. కానీ రెప్యుటేషన్ లాస్ వచ్చిందంటే ఒక బిజినెస్ సర్వైవ్ అవ్వడం చాలా చాలా కష్టం అన్నమాట. ఓకేనా? ఒక బిజినెస్ సర్వైవ్ అవ్వాలంటే నీకు ఫైనాన్షియల్‌తో పాటు రెప్యుటేషన్ గూడా బాగుండాల. ఈ రెండిట్లో ఫైనాన్షియల్ లాస్ అయినా గానీ దే క్యాన్ బేర్. బట్ ఇఫ్ దేర్ ఈస్ ఎ రెప్యుటేషన్ లాస్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ ఎ కంపెనీ టు కమ్ ఔట్ ఆఫ్ ఇట్. ఓకేనా? సో, వీళ్ళేం చేస్తారు, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినాను ఆల్రెడీ. మీకు ఒక వెబ్‌సైట్‌లో తక్కువ ధరకి ఒక ప్రొడక్ట్ ఉంది. కానీ మీ పర్సనల్ డీటెయిల్స్‌నంతా వాళ్ళు ఎవరికో లీక్ చేసేస్తున్నారు. సో, అటువంటి సిట్యుయేషన్‌లో మనం ఏం చేస్తాం, విల్ నాట్ బి రెడీ టు మేక్ ఎ పర్చేస్ ఈవెన్ థో ఇఫ్ దేర్ ఆర్ ఎ వెరీ గుడ్ డిస్కౌంట్స్. ఓకేనా? సో, అట్లాంటప్పుడు ఏమైందంటే వాడికి రెప్యుటేషన్ లాస్ అయిందన్నమాట. సో, ఇలాంటి రెప్యుటేషన్ లాస్ చేయడానికి కూడా దే విల్ యూజ్ దిస్ టార్గెట్. ఓకే. They will target all those websites which can also work upon the reputational loss. Okay na? Malli propagating religious or political beliefs. Can somebody explain this?
Yeah. Like religious means like at a Hindu, Muslim, Like SAS, SAS, this and type of political means Mm. political parties targeting them. ఎస్. ఓకే. రిలీజియస్ అంటే రిలీజియస్ మీన్స్ అంటే ఇప్పుడు అదే ఇప్పుడు మొన్న జరిగింది కదా మన ఇండియాలో ఏం జరిగిందే? రీసెంట్లీ అయితే వన్ సెకండ్ శ్రీరామ్ మందిరం. శ్రీరామ్ మందిర్ ఓపెన్ అయోధ్య మ్మ్. ప్రసాదాలు కూడా మీకు ఫ్రీగా అమెజాన్ లో ఆ, అది ప్రసాదాలు ఇస్తాము ఫ్రీగా అనేసి మీ కార్డ్ డీటెయిల్స్ మీరేం దుడ్డు పే చేయాలి పనులే, ఒట్టి డెలివరీకి మాత్రం పే చేయండి. రైట్ మళ్ళీ ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేసి టికెట్లు ఇస్తాము. మీకు దర్శనం టికెట్స్ అన్ని కూడా ఆ, ఫ్రీగా అలాట్ చేస్తాం. ఫ్రీ అండ్ మీకు విఐపి దర్శనం టోకెన్స్ అన్ని ఆ, అలాట్ చేస్తాం. అది పొలిటికల్ మీన్స్ అంటే ఇప్పుడు ఒక పార్టీని ఇంకో పార్టీ చేయడం ఎస్. అలాగా ఒక పార్టీని ఇంకొక పార్టీ డౌన్ టార్గెటింగ్ గ్రేడ్ లాగా చేయడం. చేయడం. ఎస్. సో దట్ ఈస్ నథింగ్ బట్ పొలిటికల్ అండ్ రిలీజియస్ బిలీఫ్స్. ఓకేనా. మళ్ళీ డిస్రప్టింగ్ బిజినెస్ కంటిన్యూటీ అంటే ఏం తెలిసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాడి దగ్గర 50 సర్వర్లు ఉన్నాయనుకో, 50 సర్వర్లు 50,000 రిక్వెస్ట్లు సర్వ్ చేసే కెపాసిటీ 50 సర్వర్లకు ఉన్నాయి. అప్పుడు వీడేం చేస్తాడు తెలిసిన, ఆ సర్వర్లన్నింటినీ డౌన్ చేసేది, లేదా ఆ సర్వర్ రిక్వెస్ట్ అంతా వీడే కన్జ్యూమ్ చేసేది, ఇట్లాంటి పనులు చేస్తాడు. సో అప్పుడు వాడేమవుతుంది తెలిసిన, డైరెక్ట్గా వాడు బిజినెస్ స్టాప్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నీకు ఒక సర్వర్ వర్క్ అయితే కదా నువ్వు ఆ సర్వర్లో రిక్వెస్ట్ అనేది చేయగలవు. సో సర్వరే వర్క్ అవ్వలేదు అనుకో, దాంట్లో ఏం రిక్వెస్టే చేయలేవు అనమాట. సో రిక్వెస్టే చేయనప్పుడు ఏమవుతుంది, వాడు బిజినెస్ స్టాప్ అవుతుంది అనమాట. బిజినెస్ కంటిన్యూటీ అనేది ఉండదు అనమాట. సో ఇలా బిజినెస్ని స్టాప్ చేయాలి, నా వెబ్సైట్కి ఎక్కువ రిక్వెస్ట్లు రావాలి అనే ఒక ఉద్దేశంతో కూడా ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తారనమాట. ఓకే. అది. సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ బిహైండ్ సైబర్ క్రైమ్స్ అనమాట. సైబర్ క్రైమ్స్ జరగడానికి ఇవంతా సమ్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ గైస్, దిస్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ టాపిక్. సో వల్నరబిలిటీ, థ్రెట్ అండ్ రిస్క్ అనమాట. సో వల్నరబిలిటీ అంటే ఏంది, థ్రెట్ అంటే ఏంది, రిస్క్ అంటే ఏంది అనేసి ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, వల్నరబిలిటీ అంటే ఏంది? వల్నరబిలిటీ అంటే ఏం తెలిసిన, ఒక వెబ్సైట్లో ఉండే ఒక వీక్నెస్, లేదా ఒక వెబ్సైట్లో ఉండే ఒక లూప్ హోల్నే మనం వల్నరబిలిటీ అంటాం. ఓకే. లేదా ఒక వెబ్సైట్లో ఉండే ఒక బగ్నే మనం వల్నరబిలిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను. లైక్ ఇప్పుడు నేను ఒక వెబ్సైట్, అదే ఫుడ్ పాండా గురించి ఎక్స్ప్లెయిన్ చేసినానా మీకు, లేదా అనుకుంటా ఎస్ ఎస్ విజయ్. ఓకే. ఓకే. డైరెక్ట్ yes. అంటే పేమెంట్కి వెళ్ళకుండా ఎస్. ఐ ఎక్స్ప్లెయిన్ టికెట్ సో వాట్ యూ కాల్ దట్ అంటే దాన్నే మనం వీక్నెస్ అంటాం, లేదా దాన్నే మనం లూప్ హోల్ అనేసి కూడా అంటాం అన్నమాట. ఓకేనా. ఇప్పుడు రాజీవ్ గాంధీని చంపేసినారు చూడు, అది ఏమే, అది యాక్చువల్లీ వాట్ ఈస్ దట్ యాక్చువల్లీ? సెక్యూరిటీ లూప్ హోలే కదా. సెక్యూరిటీ లూప్ హోల్ వల్లనే దే వర్ ఏబుల్ టు కిల్ రాజీవ్ గాంధీ. అవును కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ లూప్ హోల్ ఆర్ వీక్నెస్. వల్నరబిలిటీ అంటే ఏం తెలిసిన, నీ దీంట్లో ఉండే ఒక డిఫెక్ట్, లేదా నీ వెబ్సైట్లో ఉండే ఒక బగ్నే మనం వల్నరబిలిటీ అని పిలుస్తాం. ఓకే. సో ఇప్పుడు చూడు, నేను ఫుడ్ పాండా వెబ్సైట్ ఎక్స్ప్లెయిన్ చేసిన, ఆ వెబ్సైట్లో ఉండే బగ్ ఏమంటే పేమెంటే తీసుకోకుండా చెక్అవుట్ పేజ్కి వెళ్ళిపోవడం. ఓకే. సో దట్ ఈస్ నథింగ్ బట్ వల్నరబిలిటీ. ఆ బగ్‌కి ఉండే ఒక ఆల్టర్‌నేటివ్ నేమ్‌నే మనం వల్నరబిలిటీ అంటాం. సో దిస్ ఈస్ ఎ టెక్నికల్ వర్డ్. ఓకే. ప్లీజ్ రిమెంబర్. వల్నరబిలిటీ అనేది ఇట్ ఈస్ ఎ టెక్నికల్ వర్డ్ విచ్ మీన్స్ థట్ దేర్ ఈస్ ఎ డిఫెక్ట్ ఆర్ దేర్ ఈస్ ఎ బగ్ ఆర్ దేర్ ఈస్ ఎ లూప్ హోల్ ఇన్ ఎ నెట్వర్క్. ఓకే. లూప్ హోల్స్ మన నెట్వర్క్‌కి మంచిదా? చెడ్డదా? చెడ్డది. ఓకే. ఎందుకు లూప్ హోల్స్ ఉంటే ఏమైతుంది? మన నెట్వర్క్‌లో లూప్ హోల్స్ ఉంటే, లేదా మన వెబ్‌సైట్‌లో లూప్ హోల్ ఉంటే ఏమైతుంది? నెట్వర్క్ కన్సిస్టెంట్గా ఉండదు. వెరీ గుడ్. ఓకే. మళ్ళీ? అటాక్స్ కానీ కాంప్రమైజ్ కానీ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటది. ఈస్ దేర్ ఏ ఎక్కువ ఛాన్సెస్ ఛాన్స్. టు కాంప్రమైజ్ లైక్ యెస్. హ్యాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. Yeah. So the chances of being compromised or being breached is very high if there are vulnerabilities. ఓకేనా. మళ్ళీ నెక్స్ట్, థ్రెట్ అంటే ఏంది? థ్రెట్ అంటే ఏమంటే
ఏదైతే ఫైల్‌కి లేదా ఎవరికైతే నీకు నెగెటివ్ ఇంపాక్ట్ తెచ్చే ఎబిలిటీ ఎవరికైతే ఉంటుందో దాన్ని మనం థ్రెట్‌గా కన్సిడర్ చేస్తామనమాట. సో, ఇండియాకి థ్రెట్ ఎవరు? Obviously, పాకిస్తాన్. Pakistan. యాహ్! పాకిస్తాన్, చైనా మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి మాల్‌డీవ్స్ కూడా ఒక థ్రెట్‌గా మారిందనమాట. ఓకేనా? సో, థ్రెట్ అంటే ఏందైతే ఏదైతే ఒక ఫ్యాక్టర్‌కి ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్‌కి మనల్ని హార్మ్ చేసే ఎబిలిటీ ఉంటుందో దాన్ని మనం థ్రెట్ అంటాం. ఓకేనా? సో, థ్రెట్‌లో మనకు 3 టైప్స్ ఉన్నాయి. నేచురల్, ఇంటెన్షనల్, అన్‌ఇంటెన్షనల్. నేచురల్ థ్రెట్స్ అంటే ఏం తెలిసినా నీకు వరదలు దీన్ని మనం నేచురల్ థ్రెట్స్ కిందకి కన్సిడర్ చేస్తాం. వానలు, వరదలు. అంటే దేర్ ఈస్ నథింగ్ దట్ వి కెన్ స్టాప్ అబౌట్ నేచురల్ థ్రెట్స్. ఓకే. మళ్ళీ ఇంటెన్షనల్ థ్రెట్స్ అంటే ఏం తెలిసినా ఫర్ ఎగ్జాంపుల్ డ్యామ్‌లో నీళ్లు పెట్టి ఆ డ్యామ్‌ని బ్లాస్ట్ చేసి అంతా ఫ్లడ్ చేసేయడం. దాన్ని ఇంటెన్షనల్ థ్రెట్స్ అంటాం. ఓకేనా? అదే అన్‌ఇంటెన్షనల్ థ్రెట్స్ అంటే వాడికి ఆ థ్రెట్ చేసే ఉద్దేశ్యం ఉండదు. బట్ స్టిల్ ఇట్ ఎండ్స్ అప్ బీయింగ్ ఎ థ్రెట్. లైక్ యాక్సిడెంట్స్. యాక్సిడెంట్స్ అంతా మనకి అన్‌ఇంటెన్షనల్ థ్రెట్స్ కిందకొస్తది. ఇంటెన్షనల్ థ్రెట్స్ అంటే నువ్వే తీసుకెళ్ళి ఒకడి పైన గుద్దడం. ఒక వెహికల్‌ని ఇంకొకరి పైన గుద్దడాన్ని మనం ఇంటెన్షనల్ థ్రెట్స్ అంటాం. ఓకేనా? నేచురల్ థ్రెట్స్ అంటే ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఓకే. దట్ యూ కాల్ ఇట్ యాస్ నేచురల్ థ్రెట్స్. ఈ సైబర్ సెక్యూరిటీలో ఎక్కువ ఏ థ్రెట్ జరుగుతా ఉంటుంది? ఇంటెన్షనల్ థ్రెట్సా? అన్‌ఇంటెన్షనల్ థ్రెట్సా? నేచురల్ థ్రెట్సా? Intentional. ఇంటెన్షనల్. వెరీ గుడ్. యెస్. సైబర్ సెక్యూరిటీలో 99% ఆఫ్ ద టైమ్ ఇంటెన్షనల్ థ్రెట్సే జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే కావాల్సికనే నీ సిస్టమ్స్‌ని లేదా నీ నెట్వర్క్స్‌ని కాంప్రమైజ్ జేయడానికి ట్రై చేస్తుంటారు ఇంట్రూడర్స్. ఓకే. మళ్ళీ సో, ఈ థ్రెట్ అసెస్‌మెంట్ అనేది మనకెందుకు గావాల? థ్రెట్ అసెస్‌మెంట్ అనేది మనకెందుకు గావాలంటే, ఈ థ్రెట్ ఏ విధంగా లోపలికొచ్చింది? ఏ విధంగా మనల్ని కాంప్రమైజ్ చేసింది? అని అర్థం జేసుకోవడానికి వి రిక్వైర్ థిస్ థ్రెట్ అసెస్‌మెంట్ టెక్నిక్స్. ఓకేనా? సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ థ్రెట్. సో, బేసిక్‌గా ఒక థ్రెట్ అంటే ఏందంటే, ఏదైతే ఒక ఫైల్‌కి థ్రెట్‌ని మనం మలీషియస్ ఫైల్ అని గూడా పిలవచ్చనమాట. ఓకేనా? ఒక మలీషియస్ ఫైల్‌ని మనం ఒక థ్రెట్‌గా కన్సిడర్ చేయొచ్చా? చేయకూడదా? యెస్. వెరీ గుడ్. ఓకే. ఇప్పుడు నా దగ్గర ఒక ఫైల్ ఉంది. ఓకేనా? ఆ ఫైల్‌లో ఒక లింక్ పెట్టినా. ఆ లింక్ గాని నువ్వు క్లిక్ చేసినావనుకో ఎనీడెస్క్ అనే లింక్. ఎనీడెస్క్ వెబ్‌సైట్ లింక్ పెట్టినా. ఆ లింక్ గాని నువ్వు క్లిక్ చేసినావనుకో నీ రిమోట్ యాక్సెస్ మొత్తం నేను తీసుకునేయొచ్చు. అంటే నా సిస్టమ్‌లో కూర్చొని నీ సిస్టమ్‌లో నువ్వేమేం చేస్తున్నావో మొత్తం నాకు తెలిసిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఎలాగ నేనైతే స్క్రీన్ షేర్ చేసి మీకు చూపిస్తున్నానో సేమ్ అదేలాగే ఎనీడెస్క్ అనే అప్లికేషన్ కూడా వర్క్ అయితుంది. అదొక రిమోట్ డెస్క్‌టాప్ అప్లికేషన్. ఓకే. ఆ అప్లికేషన్ లింక్‌నొచ్చేసి నేనేం బట్ చేసినాను అది కీ 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 జెప్పాలి గదా! అవునవును. కీ చెప్పాలి కన్ఫర్మ్‌గా. ఐయామ్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ రిమోట్ డెస్క్‌టాప్ అప్లికేషన్స్. ఓకే. రిమోట్ డెస్క్‌టాప్ అప్లికేషన్స్ ఏం చేస్తాయంటే, కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. ఎనీడెస్క్ కాకుండా అల్ట్రా వ్యూయర్ 360 అనేసి ఒక అప్లికేషన్ ఉంది. దాన్ని గాని ఇన్‌స్టాల్ చేసినాననుకో, నీ సిస్టమ్‌లో జరిగే ఇది కూడా నాకు చేయాల్సిన అవసరమే లేదు. కీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు దానిపైన క్లిక్ చేస్తే చాలు నీ రిమోట్ కనెక్షన్ మొత్తం నేను ఎత్తుకొనేయొచ్చు. ఓకే. సో, నీ ఇలాగా రిమోట్ డెస్క్‌టాప్ అప్లికేషన్‌ని నేను ఒక లింక్‌లో ఒక అటాచ్‌మెంట్‌లో పెట్టి నీకు పంపించినాననుకో, నువ్వు దాన్ని థ్రెట్‌గా కన్సిడర్ చేస్తావా లేదా? యెస్. యెస్ విజయ్. యెస్. Yes. So that is Because considered as external a file. threat. Because that is an external file and it is a remote desktop protocol. You don't know to which server you will be connected next if you click on that link. ఓకే. సో, దాన్ని మనం థ్రెట్‌గా కన్సిడర్ చేస్తామనమాట. ఇప్పుడు రిస్క్ అంటే ఏంది? రిస్క్ అంటే ఏమంటే, ఈ వల్నరబిలిటీ ద్వారా మనకు జరుగుండే థ్రెట్‌నే మనం రిస్క్ అంటాం. అంటే నీకు టోటల్ లాస్ ఇప్పుడు నీ పైన అటాక్ ఒకడు చేసున్నాడనుకో, వాడు నీ పైన అటాక్ చేసిండే దాని వల్ల నీకయ్యే లాస్ ఎంత? ఓకే. అని ఫిగర్ ఔట్ జేయడాన్నే మనం రిస్క్ అని పిలుస్తాం అనమాట. ఓకే. సో, రిస్క్ ఈస్ నథింగ్ బట్ ఐడెంటిఫైయింగ్ ద లాస్ ఆర్ ఐడెంటిఫైయింగ్ ద డ్యామేజ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ద టార్గెట్ దట్ యూ కాల్ ఇట్ యాస్ ఎ రిస్క్ అనమాట. ఓకేనా? సో, రిస్క్ ఈస్ నథింగ్ బట్ ఆర్ యూ కెన్ కాల్ ఇట్ యాస్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ థ్రెట్ అండ్ వల్నరబిలిటీ. ఇప్పుడు ఒక లూప్ హోల్‌ని వాడుకొని నీ పైన ఎవడన్నా ఒకడు అటాక్ చేసినాడనుకో, దాన్ని మనం ఏమంటామంటే రిస్క్ అని పిలుస్తాం. ఓకే. అర్థమైందా? రిస్క్ అంటే ఏమనేసి రిస్క్ ఈస్ ఎ వెరీ ఈజీ థింగ్. సో, ఇప్పుడు నీ పైన ఎవరో వచ్చి నీ పైన ఇండియా పైన ఎవడో వచ్చి అటాక్ చేసేసి ఎళ్ళిపోయినాడు. పాకిస్తాన్ 1971 కార్గిల్ వార్ తీసుకుందాం. ఓకే. సారీ 1991 1991 కార్గిల్ వార్ తీసుకుంటే ఇప్పుడు ఆ వార్‌లో రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఏమంటే పాకిస్తాన్ అనేవాడు మనల్ని అటాక్ చేసిండే దానివల్ల మనకయిండే ఫైనాన్షియల్ లాస్ ఏంది? మనకయిండే సోల్జర్స్ లాస్ ఏంది? మనకయిండే ఎక్విప్‌మెంట్ లాస్ ఏంది? అనేసి ఐడెంటిఫై చేయడాన్నే మనం రిస్క్ అంటాం. ఓకే. అర్థమైందా?
Did you understand what is risk now? Yes, Vijay. Yeah. Okay. So we'll be jumping into the next topic. Yeah, guys, this is for your personal safety or for your personal డేటా ప్రైవసీ. ఓకేనా? సో మిమ్మల్ని మీరు ఇంటర్నెట్లో ప్రొటెక్ట్ చేసుకోవాలా, సేఫ్ గార్డ్ చేసుకోవాలా అంటే ఏం చేయాలి? ఓకేనా? సో ఏం చేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మీరు యాప్స్ యూజ్ చేసేటప్పుడు నో నో విల్ స్టార్ట్ విత్ దిస్. ఎప్పుడు కానీ పాస్వర్డ్స్ ఎప్పుడైనా వాడేటప్పుడు పాస్వర్డ్ క్రైటీరియాని మీరు మీట్ అవ్వాలి. పాస్వర్డ్ క్రైటీరియా ఏం తెలిసిన, లైక్ లెంత్ ఆఫ్ ద పాస్వర్డ్ వచ్చేసి మోర్ దెన్ 8 క్యారెక్టర్స్ ఉండాలి. దాని తర్వాత మీరు యూజ్ చేసే పాస్వర్డ్లో ఏముండాలంటే ఇట్స్ ఆల్వేస్ ప్రిఫరబుల్ టు యూస్ అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్, అంటే క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ రెండు వాడేది చాలా మంచిది. ఓకే, మళ్ళీ ఇంకొకటి ఏమంటే ఏదైనా ఒక స్పెషల్ క్యారెక్టర్స్ వాడాలా. ఎక్స్‌క్లమేటరీ సింబల్, ఫుల్ స్టాపు, మళ్ళీ క్వెషన్ మార్కు, అట్ ద రేట్ ఆఫ్ సింబల్, హ్యాష్ సింబల్, డాలర్ సింబల్, పర్సెంటేజ్ సింబల్, స్టార్ సింబల్, బ్రాకెట్ సింబల్. సో ఇలాంటివి ఎప్పుడైతే మీరు వాడతారో చూడండి, అప్పుడు ఏమైతుందంటే ఒక అటాకర్‌కి మీ పాస్వర్డ్ గెస్ చేసేదొచ్చేసి చాలా కష్టంగా మారుతుందనమాట. ఓకే. అప్పుడు మీ అటాక్ అనేది చాలా కష్టంగా ఉంటుంది వాడికి, అటాకర్‌కి. ఓకేనా? మళ్ళీ ఎప్పుడు గాని పబ్లిక్ వైఫైని వాడొద్దు. నీ సిస్టమ్ కనెక్ట్ అయ్యేటప్పుడు అయితే అస్సలు వాడొద్దు పబ్లిక్ వైఫై. ఆహ్, ఇప్పుడు గైస్ ఆర్ యూ ఫ్రమ్ ఏపీ? ఎనీబడీ ఫ్రమ్ ఏపీ? ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా ఉన్నారా? Yes, Vijay. Yes. ఓకే. Vijay. ఏపీ ఫైబర్ నెట్ వాడుతున్నారా మీరు? No. ఆ! ఓకే. సో Not available in my area. ఓకే. సో మా ఊర్లో వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ ఊరెళ్ళాను. సో సంక్రాంతిలో వర్క్ చేసేటప్పుడు ఏపీ ఫైబర్ నెట్ పబ్లిక్ వైఫై కిందకొస్తుంది. అవును గదా! సో నేను నా సిస్టమ్‌ని దానికి కనెక్ట్ చేయాలని చూస్తా ఉంటే నాకేం అలర్ట్ వస్తుందో తెలుసా నా ల్యాప్‌టాప్‌లో, దిస్ ఈస్ ఎ పబ్లిక్ అండ్ అన్‌ట్రస్టెడ్ నెట్వర్క్. ప్లీజ్ డు నాట్ కనెక్ట్ టు థిస్ నెట్వర్క్ అనేలాగా అలర్ట్ వచ్చింది. ఎందుకు అలా అలర్ట్ వచ్చింది తెలిసినా? సో ఆ ఏపీ ఫైబర్ నెట్‌ని ఓపెన్ సోర్స్ వెబ్‌సైట్‌గా కన్సిడర్ చేస్తా ఉన్నారనమాట. ఓకేనా? అంటే దాని నుంచి వచ్చి పోయే మొత్తం కమ్యూనికేషన్‌ని ఇప్పుడు నువ్వు నా రౌటర్‌లో కనెక్ట్ అయ్యుండావనుకో, నేను నా రౌటర్‌ని హ్యాక్ చేస్తే లేదా నా రౌటర్‌ని నేను కంట్రోల్‌లో తీసుకుంటే, నువ్వు ఎవరెవరికి ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నావు, ఏమేమి ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నావు అనేసి నేను ఈజీగా ట్రాక్ చేయొచ్చు. అవును గదా! సో, అందుకే మీరు పంపించే ప్యాకెట్స్ అన్నీ ఎక్కడికి పోతున్నాయి, ఏం ప్యాకెట్స్ పంపిస్తున్నారు అనే మొత్తం ఇన్ఫర్మేషన్ రౌటర్ దగ్గర ఉంటుంది. సో, అందుకే దయచేసి పబ్లిక్ వైఫైస్ ఎక్కడ కకృతి పడి వాడకూడదనమాట మనం. ఓకేనా? చానా పెద్ద థ్రెట్‌గా మారుతుంది అది. ఓకే. మళ్ళీ మీకు ఎవరైనా తెలియని పర్సన్స్ లేదా మీకు తెలియని డొమైన్స్ నుంచి మెయిల్స్ వచ్చిందనుకో, దయచేసి దాన్ని ఇగ్నోర్ చేసేయండి. అస్సలు రెస్పాండ్ అవ్వేది గాని, దాన్ని ఓపెన్ చేయడం గాని చేయొద్దండి. ఓకేనా? మళ్ళీ ఆల్వేస్ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్స్ అన్నీ మీ సిస్టమ్‌లో పెట్టుకోవడం చాలా చాలా మంచిదనమాట. ఎందుకు యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ పెట్టుకోవాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దాంట్లో ఏదో ఒక థ్రెట్ వస్తుందనుకో, అప్పుడు యాంటీవైరస్ అట్‌లీస్ట్ దాన్ని ప్రివెంట్ చేస్తుందనమాట. ఓకే. మీ ఎండ్ పాయింట్‌ని ప్రివెంట్ చేస్తుందనమాట థ్రెట్స్ నుంచి. సో, దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు యూజ్ యాంటీవైరస్. మళ్ళీ టూ స్టెప్ వెరిఫికేషన్ ప్రాసెస్. టూ స్టెప్ వెరిఫికేషన్ ఆర్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటామనమాట. ఎందుకు దీన్ని ఇలా పిలుస్తామంటే, ఇది నిన్ను 2 టైమ్స్ వెరిఫై చేస్తుంది. నువ్వు ఏదైనా ఒక వెబ్‌సైట్‌కి ఎంటర్ అయ్యేటప్పుడో, లేదా ల్యాప్‌టాప్‌కి ఎంటర్ అయ్యేటప్పుడో, లేదా లెట్ ఇట్ బి ఎనీథింగ్. ఇట్ విల్ వెరిఫై ద పర్సన్ 2 టైమ్స్ ఇఫ్ హి ఈస్ ద వన్ హూ ఈస్ ద లెజిటిమేట్ యూజరా కాదా అనేసి 2 టైమ్స్ వెరిఫై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక వెబ్‌సైట్‌కి విజిట్ అవ్వాలనుకో, వెబ్‌సైట్‌లో 2 స్టెప్ వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి యూజర్ ఐడీ అండ్ పాస్వర్డ్. సెకండ్ స్టెప్ వచ్చేసి నీ మొబైల్ ఫోన్‌కో లేదా నీ ఈమెయిల్‌కో వచ్చే ఒక ఓటీపీ ఆర్ వన్ టైమ్ పాస్వర్డ్. దాన్నే మనం ఏమంటామంటే 2 స్టెప్ వెరిఫికేషన్ ప్రాసెస్ అని పిలుస్తాం. ఓకేనా? మళ్ళీ యాప్స్, మళ్ళీ వెబ్‌సైట్స్ విజిట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరేదో ఒక యాప్ ఉంటుంది. యాప్ ఒక ఎక్స్‌టెన్షన్ ఉంటుంది. లైక్ జీబీ వాట్సాప్. సో, ఇవన్నీ వాడకండి. ఎందుకు వాడకూడదంటే దాంట్లో వల్నరబిలిటీస్ ఈజీగా ఉంటాయి. మళ్ళీ మీ ప్రైవేట్ డేటా అని ఈజీగా స్టీల్ చేసే ఎబిలిటీస్ ఆ యాప్స్‌కుంటాయన్నమాట. సో, ఆల్వేస్ డౌన్‌లోడ్ యాప్స్ ఫ్రమ్ ట్రస్టెడ్ రిసోర్సెస్. ఓకేనా? థర్డ్ పార్టీ వెబ్‌సైట్స్ నుంచి మళ్ళీ మీరేదో ఒక గూగుల్ ఏదో ఒక బ్రౌజ్ చేస్తా ఉంటారు. అక్కడేదో పాపప్స్ వస్తాయి. లేదా అడ్వర్టైజ్‌మెంట్స్ వస్తాయి. అక్కడికి వెళ్లి మీరు యాప్ డౌన్‌లోడ్ చేసేది. సో, అవన్నీ చేయొద్దండి. ఓకేనా? అవన్నీ చేసినారంటే యూ ఆర్ వెల్కమింగ్ ఇంట్రూడర్స్ ఆర్ యూ ఆర్ వెల్కమింగ్ హ్యాకర్స్ ఇంటూ యువర్ సిస్టమ్ అనేసి అర్థం. ఓకే. మళ్ళీ నెక్స్ట్ సిమ్. ఓకే. సిమ్ టూల్ గురించి ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ
in the later part of the class అన్నమాట. Okay, so now I'll just give you an overview of what is a sim. సో ఇప్పుడు నేను జస్ట్ వన్ మూమెంట్ గైస్ జస్ట్ గివ్ మీ అ మినిట్. యా, సో వాట్ ఈస్ సిమ్? సో ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో ఏదో ఒక థెఫ్ట్ జరిగింది అనుకోండి. బెంగళూరులో ఏదో ఒక థెఫ్ట్ జరిగింది. సో ఈ సిమ్ అనే టూల్కి ఇప్పుడు మీకు ఒక వర్చువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ థెఫ్ట్ జరిగిందంటే లేదా జరగబోతుందంటే ఆ థెఫ్ట్ని 2 టైప్స్‌గా మనం వ్యూ చేయొచ్చు. ఒకటొచ్చేసి డైరెక్ట్‌గా థెఫ్ట్ లొకేషన్‌కి వెళ్ళి మనం ఇన్వెస్టిగేట్ చేయడమో, చూడడమో చేయొచ్చు. ఇంకొకటేమంటే ప్రతి ఒక్క జంక్షన్‌కి మనకు ఈ బెంగుళూరు సిటీ పోలీసో లేదా బెంగుళూరు ట్రాఫిక్ పోలీస్ అనే వాళ్ళు ఏం చేసినారు, దే హావ్ సెటప్ సీసీ కెమెరాస్. అవును గదా! సో ఈ సీసీ కెమెరాస్ అనేది ఏం చేస్తాయంటే ప్రతి ఒక్క ఏరియాని మానిటర్ చేసి లేదా ప్రతి ఒక్క ఏరియా దగ్గర నుంచి డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకొని ఏం చేస్తాయంటే ఇట్ విల్ దెన్ సెండ్ ఇట్ టు ద మెయిన్ కంట్రోల్ రూమ్. అవును గదా! ఈ కంట్రోల్ రూమ్‌కి పంపిస్తుందనమాట. సో విచ్ డూ యూ థింక్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్? సో యూ విజిటింగ్ డైరెక్ట్‌లీ టు ఎ లొకేషన్ ఆర్ యూ జస్ట్ సిట్టింగ్ అట్ యువర్ ప్లేస్ ఆర్ యూ జస్ట్ సిట్టింగ్ అట్ యువర్ కంట్రోల్ స్టేషన్ అండ్ దెన్ వ్యూయింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. విచ్ డూ యూ థింక్ ఈస్ మోర్ ఎఫెక్టివ్? డైరెక్ట్లీ గో. డైరెక్ట్‌లీ గోయింగ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కంట్రోల్ రూమ్. ఓకే. కంట్రోల్ రూమ్ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇప్పుడు చూడు దొంగనేవాడు ఒకే ఏరియాలో ఉండడు దొంగతనం చేసి. వాడు తిరుగుతా ఉంటాడు. అదే కంట్రోల్ రూమ్‌లో ఉన్నావనుకో నువ్వు వాడు యాడికెళ్తున్నాడనేసి మొత్తం ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేయొచ్చు. రైట్. యూ కెనాట్ పర్సనల్లీ విజిట్ 10 లొకేషన్స్ అట్ వన్స్. రైట్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు యూజ్ టు గో టు ద కంట్రోల్ రూమ్ అన్నమాట. సో ఈ సిమ్ టెక్నాలజీ కూడా అదే చేస్తుందన్నమాట. ఏం చేస్తుందంటే ఇక్కడ చూడండి నెట్వర్క్ ఆర్కిటెక్చర్ ఉంది కదా! ఈ నెట్వర్క్ ఆర్కిటెక్చర్‌లో ఒక్కొక్క డివైస్ నుంచి లాగ్స్ వస్తాయి గదా! ఇది జస్ట్ ఓవర్‌వ్యూ. దీని గురించి ఇంకా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ లాస్ట్ క్లాస్‌లో ఇస్తా. వన్స్ మీకు సైబర్ సెక్యూరిటీ ఫుల్ అర్థమైన తర్వాత మీకు లాస్ట్ క్లాస్‌లో సిమ్ అంటే ఏంది? సిమ్ టూల్ ఎలా ఉంటుంది? ఎలా వర్క్ అయితుందంతా మీకు లాస్ట్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సో, ఈ సిమ్ అనే టూల్ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకొక అలర్ట్ వచ్చిందనుకో. అలర్ట్ వచ్చినప్పుడు ఫైర్‌వాల్, ఐడీఎస్, ఐపీఎస్ ఇవన్నిట్లో లాగిన్ అయ్యి చూసేది ఎట్టుంది? జస్ట్ ఒకే ఒక సెంట్రలైజ్డ్ డివైస్ పెట్టుకొని, ఆ సెంట్రలైజ్డ్ డివైస్‌లో మానిటర్ చేసేదెట్టుంది? విచ్ డు యూ థింక్ ఈస్ ఎ బెటర్ ఆప్షన్? యూజింగ్ సెంట్రలైజ్డ్ డివైస్ ఆర్ ఇండివిడ్యువల్ డివైస్? సెంట్రలైజ్డ్. సెంట్రలైజ్డ్. Centralized. ఓకే. ఈ సెంట్రలైజ్డ్ డివైస్ వల్ల మనకయ్యే అడ్వాంటేజ్ ఏంది? టైం సేవ్ అవుతది. వెరీ గుడ్. యెస్. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ టైమ్ సేవ్ అయితుంది. మళ్ళీ అన్ని అన్ని కాంపోనెంట్స్ యొక్క లాగ్ మనకు తెలుస్తది. ఎట్ ఏ టైమ్. వెరీ గుడ్. వెరీ గుడ్. సో, ఇక్కడ మనకయ్యే మెయిన్ అడ్వాంటేజ్ ఏం తెలిసినా ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ టైమ్ సేవ్ అయితుంది. మళ్ళీ అటాక్‌ని అర్లియర్ స్టేజెస్‌లో ప్రివెంట్ చేయొచ్చు. ఎలాగంటే ఇక్కడ చూడు ఈ సిమ్ టూల్ అనేది ఏం చేస్తుందో తెలిసినా ప్రతి ఒక్క డివైస్ నుంచి లాగ్స్‌ని కలెక్ట్ చేస్తుందనమాట. లాగ్స్‌ని కలెక్ట్ చేసి దాంట్లో కొన్ని రూల్స్ రాసుంటాం. ఆ రూల్స్‌కి అగెయిన్స్ట్‌గా ఏదైనా ఉంటే మనకు అలర్ట్ పంపిస్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్‌వాల్‌లో మనం
100.1.0.1 అనే ఐపీని బ్లాక్ చేసినామనుకో, ఇదేం చేసిందంటే ఫైర్ వాల్ మన సిమ్ టూల్‌కి చెప్తుంది. మన సిమ్ టూల్ ఫైర్ వాల్ నుంచి సిమ్ టూల్ లాగ్స్ కలెక్ట్ చేసుకుంటుంది. ఈ లాగ్స్‌ని సిమ్ టూల్ అనలైజ్ చేస్తుంది. అనలైజ్ చేసేసి అది మనకు చెప్తుంది. ఇలాగా నువ్వు దీన్ని 100.0.1.2 అనే ఐపీని బ్లాక్ లిస్ట్‌లో ఏసుండావు. అయినా గాని దాని నుంచి ఏదో కమ్యూనికేషన్ వస్తుంది. ప్లీజ్ లుక్ ఇంటూ దట్ అనేసి సిమ్ టూల్ మనకు అలర్ట్ ఇస్తుందన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏ సిగ్నల్ ఎవడో జంప్ చేసినాడని ఎలా తెలుస్తుందంటే, కంట్రోల్ రూమ్‌లో కూర్చొని మనం సిగ్నల్ జంప్ అయినప్పుడంతా మనకు ఒక అలర్ట్ వస్తుంది. లేదా అలారం వస్తుందన్నమాట. ఆ విధంగా తెలుస్తుంది. సో, సేమ్ సీసీ కెమెరాని ఈ సిమ్ టూల్ అంటే ఏమంటే ఒక స్టేట్ ఒక సీసీ కెమెరాని మైండ్‌లో పెట్టుకోండి. సిమ్ టూల్ అనేది ఒక కంట్రోల్ రూమ్ లాంటిది. ఆ కంట్రోల్ రూమ్‌లో ఏం చేస్తాము, ఎక్కడెక్కడ ఏమేమి యాక్టివిటీస్ జరుగుతుందో చూస్తాము. ఓకేనా? ఇన్ కేస్ యాక్టివిటీ ఏదైనా రూల్స్‌కి అగెయిన్స్ట్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా మనకి అలారం మోగిపోతుంది. సో, సేమ్ అదే కాన్సెప్ట్‌లో మనకి సిమ్ టూల్ వర్క్ అయితుంది. ఓకేనా? ఇది సిమ్ ఒక ఓవర్‌వ్యూ అంతే. ఐ హావెంట్ ఈవెన్ స్టార్టెడ్ ఎక్స్‌ప్లెయినింగ్ యూ వాట్ ఈస్ సిమ్. ఐ యామ్ జస్ట్ గివింగ్ యూ ఓవర్‌వ్యూ ఆఫ్ సిమ్. అర్థమైందా? ఓవర్‌వ్యూ అర్థమైందా సిమ్‌ది? Yes, Vijay. యాహ్! సో, లాస్ట్ క్లాస్‌లో మళ్ళీ ఈ స్లైడ్ ఉంది. వెయిట్ లెట్ మీ షో యూ దిస్ స్లైడ్. సో, ఇక్కడ చూడండి. సో, లాస్ట్ క్లాస్‌లో మళ్ళీ ఈ స్లైడ్ ఉంది. ఈ స్లైడ్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఈచ్ అండ్ కాంపోనెంట్ ఎవ్రీ కాంపోనెంట్ ఏ విధంగా వర్క్ అయితుంది అనేసి ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ టు యూ. ఓకే. సో, రైట్ నౌ జస్ట్ రిమెంబర్ సిమ్ అంటే ఏమంటే ఇది ఒక సెంట్రలైజ్డ్ ప్లాట్‌ఫార్మ్. ఈ ప్లాట్‌ఫార్మ్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క డివైస్ నుంచి లాగ్స్ కలెక్ట్ చేసి ఆ లాగ్స్ ఏమన్నా నీ రూల్‌కి అగెయిన్స్ట్‌గా ఉంటే మనలాంటి అనలిస్ట్‌కి నోటిఫికేషన్ అనేది పంపిస్తుంది. అంతే. ఓకేనా? అర్థమైందా? మనలాంటి అనలిస్ట్‌కే నోటిఫికేషన్ అనేది వస్తుంది. వన్స్ ఆ లాగ్‌లు ఏమన్నా మన రాసుండే రూల్స్‌కి మళ్ళీ రెగ్యులేషన్స్‌కి అగెయిన్స్ట్‌గా ఉంటే మనకి నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందన్నమాట ఇమ్మీడియేట్‌గా. ఓకే. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ సిమ్ టెక్నాలజీ. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వాట్ ఈస్ సాక్? మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సాక్ అంటే ఏంది? సాక్ అంటే ఏమంటే సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్‌నే మనం సాక్ అంటాం. సో, ఇన్ టెక్నికల్ టర్మ్స్ యూ కెన్ సే సాక్ ఈస్ నథింగ్ బట్ ద ప్లేస్ వేర్ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ వర్క్. ఓకే. మనం వర్క్ చేసే ప్లేస్‌నే సాక్ అని పిలుస్తాం. ఓకేనా? మనం ఎక్కడైతే కూర్చొని వర్క్ చేస్తాం చూడండి. దట్ ఈస్ నథింగ్ బట్ సాక్. ఓకే. సో, ఈ రూమ్ ఎందుకు అంత స్పెషల్ అంటే, ఈ రూమ్‌లో మనకు చూడు ఫైర్‌వాల్ నుంచి వస్తుంది లాగ్స్. మళ్ళీ ఐడీఎస్, ఐపీఎస్ ఇలా ప్రతి ఒక్క స్టేషన్ నుంచి లేదా ప్రతి ఒక్క సెక్యూరిటీ డివైస్ నుంచే మనకు లాగ్స్ అనేది వస్తూ ఉంటాయి కదా! సో, అప్పుడు ఏమైతుందంటే ఇలా ప్రతి ఒక్క దీని నుంచి లాగ్స్ వచ్చేటప్పుడు మన ఆర్గనైజేషన్‌కి సంబంధించిన మొత్తం కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది? మన దగ్గరే ఉంటుంది. అవునా? మన దగ్గర ఇన్ ద సెన్స్ ఈ సెక్యూరిటీ రూమ్‌లోనే ఉంటుంది. సాక్ రూమ్‌లోనే ఉంటుంది. సో, దట్ ఈస్ ద రీజన్ వై దిస్ రూమ్ ఈస్ రిస్ట్రిక్టెడ్ ఫర్ మెనీ పీపుల్ టు ఎంటర్ అన్నమాట. ఓకే. సో, ఈ రూమ్‌కైతే ఎవ్వరికీ యాక్సెస్ అనేది ఇవ్వరన్నమాట. ఎందుకు ఇవ్వరంటే దట్ ఈస్ ద మెయిన్ రీజన్. వై? బికాజ్ ఆ రూమ్‌లో వచ్చేసి మనకు ఒక ఆర్గనైజేషన్‌కి లేదా ఒక క్లయింట్‌కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మొత్తం ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటేనే కదా! ఆ ఇన్ఫర్మేషన్‌ని ప్రొటెక్ట్ చేయగలం. ఇన్ఫర్మేషన్ ఒక పక్క ఉండి మనం ఒక పక్కన ప్రొటెక్ట్ చేయలేం గదా! సో, ఇలాగా ఈ క్లయింట్‌కి లేదా ఆర్గనైజేషన్‌కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ రూమ్‌కి హైయెస్ట్ ప్రొటెక్షన్ ఉంటుంది ఒక కంపెనీలో. ఓకేనా? ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తారంటే త్రూ యాక్సెస్ డోర్స్. యాక్సెస్ కార్డ్ డోర్స్ అంటారు తెలిసిందా? హావ్ యూ సీన్? Yes. Yeah. అది ఎలా వర్క్ అవుతాయి? Card initiate, I mean, కార్డు స్కాన్ హ్మ్. చేసి ఓపెన్ అవుతుంది. యెస్. సో, ఆ యాక్సెస్ కార్డ్ డోర్ అనేది ఒక నిమిషం. సో, మనం ఏం జేయాలంటే ఇలాగా పిన్నో లేదంటే యాక్సెస్ కార్డ్ అనేసి ఉంటుంది గదా! సో, దీంట్లో ఇలాగ మనం యాక్సెస్ కార్డ్‌ని అటు చూపిస్తేనే ఆ డోర్ అనేది ఓపెన్ అయితుంది. అన్‌లెస్ అండ్ అంటిల్ యూ డోంట్ షో యువర్ కార్డ్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఎంటర్ ఇంటూ ద రూమ్. ఎస్పెషల్లీ ఇన్ సాక్ రూమ్. సాక్ రూమ్‌లో ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంది తెలిసినా? ఫోన్‌లు చాలా క్రిటికల్ క్లయింట్ అయితే ఫోన్‌ని గూడా లోపలికి రానివ్వరు. ఓకే. కానీ మనకు అలౌ చేస్తారు ఫోన్. ఎందుకు జెప్ప? మనకు మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కోడ్ అంతా దానికే గదా వస్తుంది. ఫోన్‌లోనే గదా వస్తుందా? సో, దట్ ఈస్ ద రీజన్ వై దే విల్ షేర్ యూ ద ఫోన్. ఓకే. దే దే విల్ అలౌ యూ టు ఆహ్, ఎంటర్ ద సాక్ రూమ్ విత్ యువర్ ఫోన్. మళ్ళీ ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏం తెలిసిన సాక్ రూమ్‌లో సీసీటీవీ ఏది నీ ల్యాప్‌టాప్ పైన ఫోకస్ అయ్యుండదు. నీ సిస్టమ్ పైన ఫోకస్ అయ్యుండదు. ఇది చూడు. ఈడ ఉండదు గదా! ఈ సిస్టమ్ ఉండదు గదా!
ఈ సిస్టమ్స్ ఉన్నాయి కదా, ఆ సీసీటీవీ ఏది ఈ సిస్టమ్ పైన ఫోకస్ ఉండదు. ఎందుకు ఉండదు? కెన్ ఎనీబడి టెల్? దిస్ ఇస్ అ బేసిక్ క్వశ్చన్. ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది. Because of వెరీ గుడ్. information leak అవ్వకుండా యా, security. ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వకూడదు అనే ఒక సెక్యూరిటీ పర్పస్తో ఏ ఒక్క దీన్ని మీ సిస్టమ్స్ పైన ఫోకస్ చేయను, వదలరు. మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఏం తెలిసిన, ఫర్ ఎగ్జాంపుల్ సీసీటీవీ ఉండే కంట్రోల్ రూమ్ హ్యాక్ అయిపోయింది అనుకో, నీ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసేయచ్చు వాడు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై సాక్ రూమ్లో ఎటువంటి సీసీటీవీ నీ పైన ఫోకస్ ఉంటుంది, కానీ సిస్టమ్ పైన ఫోకస్ ఉండదు. నువ్వేం చేస్తున్నావు అని తెలుసుకోను సీసీటీవీ పెడతారు, సిస్టంలో ఏం జరుగుతుందని తెలుసుకొని సీసీటీవీ పెట్టరు. ఓకే, మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఏమంటే, ఇక్కడ వర్క్ చేసేటప్పుడు ఓన్లీ అథరైజ్డ్ పర్సన్ మాత్రమే వదులుతారు. కొన్నిసార్లు క్లయింట్ని కూడా లోపలికి రానిరు సాక్ రూమ్ లోపలికి. మనం మల్టిపల్ క్లయింట్స్కి వర్క్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కోకోకోలా ఓనరు, నేను పెప్సీ ఓనరు, ఇద్దరికి నేనే సపోర్ట్ ఇస్తాను అనుకో, ఆ క్లయింట్స్ ఇద్దరికి చెప్పను నేను కోకోకోలాకి ఇస్తాను, నేను పెప్సీకి ఇస్తాను అనేసి. ఎందుకు చెప్పా? Both are rivalry companies. బోత్ ఆర్ రైవల్స్ ఆర్ బోత్ ఆర్ కాంపిటీటర్స్. కాబట్టి అందుకే సాక్లో నువ్వు ఏ క్లయింట్కి వర్క్ చేస్తాడావు అంటే ఇంటర్వ్యూలో కూడా అడతారు, వాడు విచ్ క్లయింట్ ఆర్ యూ వర్కింగ్ అంటారు. మీరు డైరెక్ట్గా పొలైట్గా రిజెక్ట్ చేయాలి ఆన్సర్ని. సి, యాజ్ పర్ మై సెక్యూరిటీ పాలసీ ఐఎమ్ నాట్ సపోజ్ టు నేమ్ ద క్లయింట్, హౌఎవర్ ఐ క్యాన్ నేమ్ ద డొమైన్ అని చెప్పాలి. ఓకేనా? డొమైన్ అంటే ఏం తెలిసిన, నువ్వు సర్వీస్ ఇస్తా ఉంటావు చూడు క్లయింట్, ఆ క్లయింట్ ఏ బిజినెస్ లైన్లో ఉన్నాడో దాన్ని డొమైన్ అంటాం. లైక్ హెల్త్ కేర్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, గేమింగ్, ట్రాన్స్పోర్ట్. సో దీస్ ఆర్ నథింగ్ బట్ ద డొమైన్స్. ఓకేనా? సో కెన్ యూ గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ డొమైన్స్ టు whom all we provide security? Public sector. Yeah, no, I want the domain, actual domain చెప్పాలి. పబ్లిక్ సెక్టర్లో చాలా ఉన్నాయి. Okay. యాక్చువల్ డొమైన్ చెప్పండి. విచ్ ఇస్ ద యాక్చువల్ డొమైన్ విచ్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ సర్వీస్ ఫర్? Financial, banking, like. ఓకే, బ్యాంకింగ్ ఒకటి. Logistics and generals. Yes, very good. Logistics, somebody said logistics, very good. Online gaming. Yeah. In one line answer, I have tell for every digital. No. based Yeah, every digital I know, but I want you to name them. Name them. Okay. Yeah. E-commerce, Yes, very good. E-commerce, very good example. Yeah, e-commerce. Some hospitals. Very good. Yeah, next. Antena. Education. వెరీ గుడ్. ఎడ్యుకేషనల్ వెబ్సైట్స్. యా. సో ఫస్ట్ ఇది తెలుసుకోవాలా మనం, ఎవరెవరికి ప్రొటెక్షన్ ఇస్తామని తెలుసుకోవాలా. ఓన్లీ దెన్ యూ విల్ బి ఏబుల్ టు ప్రొటెక్ట్ దెమ్. నేమ్ ఆఫ్ ద బిజినెసెస్ చెప్పండి. call center business. Yes. Call center. ఓకే, డేటా బిజినెసెస్, డేటా సెంటర్ బిజినెస్, కాల్ సెంటర్స్, ఫోన్ కాల్స్, ఇవంతా. ఓకే, మళ్ళీ Service providers. స్విగ్గీ అదంతా దేని కింద వస్తుంది? స్విగ్గీ, జొమాటో. These are all Food industry. ఎస్, ఫుడ్ ఇండస్ట్రీ ఆర్ డెలివరీ ఇండస్ట్రీ. డెలివరీ ఫుడ్ ఇండస్ట్రీ కిందకి రాదు, డెలివరీ ఇండస్ట్రీకి వస్తుంది. హోటల్స్ అంతా ఫుడ్ ఇండస్ట్రీ కిందకి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం హోటల్కి సెక్యూరిటీ ఇవ్వాలరా? ఫుడ్ ఇండస్ట్రీకి సెక్యూరిటీ అవసరమా? Yes. ఎందుకు? Because they have some unique recipes on their own. వెరీ గుడ్. ఎస్, వాళ్ళకి కొన్ని యూనిక్ రెసిపీస్ ఉంటాయి. ఓకేనా? సో ఫుడ్ ఇండస్ట్రీకి కూడా ముఖ్యం. మళ్ళీ దాని తర్వాత కేబుల్ ఇండస్ట్రీ ఆర్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీకి అవసరమా? లైక్ నువ్వు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టుకున్నావు, కేబుల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేది, దానికి సైబర్ సెక్యూరిటీ అవసరమా? Manufacturing. Military forces ki. ఎస్, వెరీ గుడ్. మిలిటరీ ఫోర్సెస్, గవర్నమెంట్ వెబ్సైట్స్, అండ్ దెన్ Like traffic signals. Traveling site. ఎస్, ట్రావెల్ ఇండస్ట్రీ, వెరీ గుడ్. అండ్ ట్రాఫిక్ సిగ్నల్స్, ఎస్, వెరీ గుడ్. దెన్ నేమ్, కీప్ ఆన్ నేమింగ్, బికాజ్ మీరు ఎంత ఆలోచిస్తారో యూ విల్ బి గెటింగ్ దోస్ మెనీ ఎగ్జాంపుల్స్.
మళ్ళీ క్లోదింగ్ ఇండస్ట్రీకి అవసరమా? ఫ్యాషన్ డిజైనింగ్. Yes. Construction Yes. websites and all. వెరీ గుడ్. ఎస్, కన్స్ట్రక్షన్ వెబ్సైట్స్, Architecture and ఆర్కిటెక్చర్. మళ్ళీ కన్స్ట్రక్షన్ అండ్ ఆర్కిటెక్చర్. ఎందుకు కావాలా కన్స్ట్రక్షన్ అండ్ ఆర్కిటెక్చర్లో? Uh, వాళ్ళ డిజైన్స్ అవి Designs and their plans. ఎస్ ఎస్. సో ఆ డిజైన్స్ని ప్లాన్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం కూడా వీ విల్ యూజ్ దిస్ సైబర్ సెక్యూరిటీ. మళ్ళీ ఫార్మాసిటికల్స్. వెరీ గుడ్. ఫార్మా కంపెనీస్. ఎస్, వెరీ గుడ్. ఫార్మా కంపెనీస్. ఎందుకు ఫార్మా కంపెనీస్లో ఎందుకు 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 Their uh, combination Combination of medicals, combinations. వెరీ గుడ్. quantity, And వెరీ one గుడ్. more is and main the industry, patents. mobiles and మొబైల్స్. మళ్ళీ network companies, టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీ. telecommunications. ఓకే, వెరీ గుడ్. సో దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకరిని హ్యాక్ చేయాలంటే ఏ విధంగా హ్యాక్ చేస్తే, నాకు ఒక ఇండివిజువల్ని టార్గెట్ చేస్తే ఈజీగా హ్యాక్ చేయొచ్చా, లేదంటే ఈ సాక్ రూమ్కి పోతే ఈజీగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చా? individual. ఎస్, ఇండివిజువల్గా కూడా ఈజీగా ఇన్ఫర్మేషన్ని ట్రాక్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే సాక్ రూమ్లో యాక్సెస్ అంతా రెస్ట్రిక్టెడ్ ఉంటుంది. సో నవ్ యూ టెల్ మీ, డైరెక్ట్గా క్లయింట్ వెబ్సైట్ హ్యాక్ చేస్తే క్లయింట్కి ఎక్కువ లాస్ అవుతుందా, లేదా క్లయింట్ ఒక సాక్ రూమ్ లోపలికి వెళ్ళిపోయి వాడి ఇన్ఫర్మేషన్ అంతా ఫోటో తీసుకొని వచ్చేస్తే ఎక్కువ లాస్ ఉంటుందా? Stock room. వెరీ గుడ్. So ఎందుకు? because it's all data will available. ఎస్, మిలిటరైజ్ జోన్లో ఉండే డేటా కూడా సాక్ రూమ్లో ఉంటుంది కదా. డీమిలిటరైజ్ జోన్, మిలిటరైజ్ జోన్ రెండిట్లోనూ ఉండే డేటా సాక్ రూమ్లో ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు ప్రొటెక్ట్ యువర్ సాక్ రూమ్. ఓకేనా? సో సాక్ అంటే అర్థమైందా? దట్ ఈస్ ద ప్లేస్ వేర్ వి వర్క్, అన్లిస్ట్ లైక్ యూ అండ్ మీ సిట్ అండ్ వర్క్. దాన్నే మనం సాక్ రూమ్ అంటాం. ఓకే. డిడ్ యూ అండర్స్టాండ్? Yes, Vijay. ఓకే. సో ఇక్కడ ఈ సాక్ రూమ్లో మనం ఏం చేస్తామంటే వి యాక్ట్ యాజ్ ఎ డిఫెన్సివ్ అనలిస్ట్. డిఫెన్సివ్ అనలిస్ట్ అంటే ఏం తెలిసిన, నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడంలో వర్క్ చేస్తావు అనమాట. సో యు ఆర్ నాట్, ఐ మీన్ యూ విల్ నాట్ గో హెడ్ అండ్ యూ విల్ అటాక్ ద పర్సన్ హూ అటాక్డ్ యూ. హియర్ యూ జస్ట్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, దట్స్ ఇట్. ఓకే. Here you just work as a protecting analyst where you can protect yourself and safeguard your data whichever is being present in your database server or any platform, any online storing platform. Okay, so that is nothing but SOC. Okay, so this is the activity whichever we do in SOC room. Next, server. So what is a server? Now you should explain me. Nenu aa roje cheppina, and now I'll explain you server. In cyber security I'll ask you to explain what is a server anesi. Now you tell me what is a server. How will server work? సర్వర్ అనేది ఏంది? ఐ ఆల్సో గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. హోటల్ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చినాను. Like an all the administration of the It is a mediator between request, client media, request to client and వెరీ గుడ్. client request to host. One by one. It provides, somebody was saying something. వెరీ గుడ్. ఎస్, దట్ ఈస్ ద మెయిన్ యాక్టివిటీ ఆఫ్ ఎ సర్వర్. సర్వర్ అనేది ఏం చేస్తుంది తెలిసిన, నీకు మళ్ళీ దాని దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్కి ఒక మీడియేటర్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. అదేం చేస్తుంది సర్వరు, ఎవరన్నా ఒకరు రిక్వెస్ట్ చేస్తే నీకు దానికి రెస్పాండ్ అవుతుంది అనమాట. దాన్నే మనం సర్వర్ అంటాం. సర్వర్ ఇస్ సమ్వన్ హూ హ్యాస్ ద ఎబిలిటీ టు రెస్పాండ్ టు యర్ రిక్వెస్ట్. అది కూడా ఒక కంప్యూటరే. ఓకేనా? సో ఈ విధంగా ఉంటుంది అనమాట. కంప్యూటర్ అంటే దానికి మానిటర్ ఉండదు. మానిటర్ ఎందుకు ఉండదంటే ఇక్కడ మల్టిపల్ సర్వర్స్ని కనెక్ట్ చేస్తాం అనమాట. ఓకేనా? ఇన్ కేస్ ఏదైనా ఒక సర్వర్లో ఏం జరుగుతుందో చూడాలంటే డైరెక్ట్గా ఆ సర్వర్ దగ్గరికి పోయి వెయిట్ చూపిస్తా.
చూడు ఇలా ఇది సర్వర్ ఓకేనా. ఈ సర్వర్‌కి మనం ఏం చేస్తామంటే ఒక ల్యాప్‌టాప్‌నో లేదా ఒక డెస్క్‌టాప్‌నో కనెక్ట్ చేసి ఆ సర్వర్‌లో ఏం జరుగుతుందో చూసుకోవాలంటే ఇటువంటివి చేయాలన్నమాట మనం. ఓకేనా. సో, సర్వర్ అనేది ఏంది బేసిక్‌గా సర్వర్ అనేది కూడా ఒక కంప్యూటర్ సిస్టమ్ లాంటిదే. సో, ఆ సిస్టమ్ ఏం చేస్తుందంటే నువ్వు ఏదైనా రిక్వెస్ట్ పంపిస్తే ఆ రిక్వెస్ట్‌కి రెస్పాండ్ అయ్యేదో లేదా ఆ రిక్వెస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేయడమో చేస్తుందనమాట ఈ సర్వర్. హోటల్‌లో సర్వర్ అడ్మినిస్ట్రేషన్ అంతా చేయడు. హోటల్‌లో సర్వర్ ఏం చేస్తాడు ఎవరన్నా ఫుడ్ అడిగితే కిచెన్ నుంచి తీసుకెళ్ళి కస్టమర్‌కి సర్వ్ చేస్తాడనమాట. సో, ఈ సర్వర్ కూడా అదే పని చేస్తుందనమాట. దాని దగ్గరుండే ఇన్ఫర్మేషన్‌ని ఏం చేస్తుంది ఎవరైతే ఏదైతే రిక్వెస్ట్ చేస్తారో వాళ్ళకి ఆ రెస్పెక్టివ్ ఇన్ఫర్మేషన్‌తో సర్వీస్ ఇస్తుందనమాట. ఓకేనా. ఇది సర్వర్ చేసే పని. మళ్ళీ ఫైల్ సర్వర్స్ అంటే ఏంది? వాట్ డు యూ మీన్ బై ద వర్డ్ ఫైల్ సర్వర్స్? ఆన్సర్ ఈస్ దేర్ ఇన్ ద క్వెషన్ ఇట్‌సెల్ఫ్. హ్మ్. Serving the files. ఫైల్స్‌ని స్టోర్ చేసి పెట్టుకొని ఫైల్స్ హ్మ్. యెస్. దట్స్ రైట్. బోత్ ఆర్ రైట్. సో, మన దగ్గరుండే ఫైల్స్‌ని ఒక లొకేషన్‌లో స్టోర్ చేసి పెట్టుకొని ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే ఆ ఫైల్‌ని వాళ్ళకి చూపించడాన్నే మనం ఫైల్ సర్వర్స్ అంటాం. డేటాబేసెస్ అంటే ఏంది? హ్మ్. డేటాని స్టోర్ చేసి ఒకటే వెరీ గుడ్. చోట. యాహ్! సో, డేటాని స్టోర్ అయ్యుండే ప్లాట్‌ఫార్మ్. కెన్ యూ గివ్ ఎగ్జాంపుల్ ఫర్ డేటాబేసెస్? SQL. ఓకే. ఓకే. ఒరాకిల్ ఓకే. దెన్ ఫైన్. నెక్స్ట్ అంతేనా? డేటాబేస్‌లో. మీ మొబైల్‌లో ఏది వాడతారు? Google. ఆండ్రాయిడ్. వెరీ గుడ్. గూగుల్. సో, దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఫర్ డేటాబేసెస్. అప్లికేషన్ సర్వర్స్ అంటే ఏంది? ఒక అప్లికేషన్ వర్క్ అవ్వడానికి పెట్టుండే సర్వర్స్‌నే మనం అప్లికేషన్ సర్వర్స్ అంటాం. అప్లికేషన్ సర్వర్స్ ఎక్కడుంటాయి? డీమిలిటరైజ్ జోనా? మిలిటరైజ్ జోనా? అప్లికేషన్ సర్వర్స్ D- ఇక్కడ military వెయిట్ zone. లెట్ మీ షో యూ పిక్చర్. అప్లికేషన్ దీంట్లో ఓకే. హౌ విల్ యూ యాక్సెస్ అన్ అప్లికేషన్? హూ కెన్ యాక్సెస్ అన్ అప్లికేషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ టెల్ మీ దట్. పబ్లిక్, జనరల్ Public. పబ్లిక్. జనరల్ పబ్లిక్ అప్లికేషన్ యాక్సెస్ చేస్తారు. ఓకే. ఇప్పుడు అప్లికేషన్ సర్వర్స్ ఎక్కడుంటాయి? మిలిటరైజ్ జోన్‌లో ఉంటాయి. డీమిలిటరైజ్ జోన్‌లో ఉంటాయా? డిమిలిటరైజ్ Demilitarized. జోన్ లో. Demilitarized. వెరీ గుడ్. సో, దట్ ఈస్ ఆల్ అబౌట్ ద అప్లికేషన్ సర్వర్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు వెబ్ అప్లికేషన్ ఫైర్‌వాల్ లాగ్స్ రావాలా? ఎక్కడి నుంచి వస్తాయి? మిలిటరైజ్ జోన్ నుంచి వస్తుందా? డీమిలిటరైజ్ జోన్ నుంచి వస్తుందా? Demilitarized. వెరీ గుడ్. Demilitarized. సో, అదంతా నీకు డీమిలిటరైజ్ జోన్ నుంచి వస్తుందన్నమాట. మళ్ళీ ఈమెయిల్ ఆర్ ఎక్స్‌చేంజ్ సర్వర్స్‌ని కూడా మనం మానిటర్ చేస్తాము. ఓకే. ఈమెయిల్ సర్వర్స్ ఏం చేస్తాయి? ఎవరి దగ్గర నుంచి ఈమెయిల్స్ వచ్చింది? ఎవరికి ఈమెయిల్స్ వెళ్ళాలి అనే మొత్తం డీటెయిల్ ఈ ఈమెయిల్ సర్వర్స్‌లో ఉంటాయన్నమాట. మళ్ళీ వెబ్ సర్వర్ ఆర్ వెబ్‌సైట్ సర్వర్స్ అంటే ఏంది? హ్మ్. ఇట్ ఈస్ ప్యూర్లీ హ్మ్. ప్యూర్‌లీ ఫర్ విచ్? సర్వీస్ టు హ్మ్. వెబ్సైట్, వెరీ గుడ్. ఎనీ యెస్. వెబ్సైట్. సో, నువ్వు ఒక వెబ్‌సైట్‌కి విజిట్ చేస్తున్నావనుకో, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్‌కార్ట్‌కి వెబ్‌సైట్ విజిట్ చేసేసి నువ్వు ఒక టీవీ కొనుక్కోవాలనుకున్నావు. హూ ఈస్ ద వన్ సిట్టింగ్ ఇన్ ద బ్యాక్ ఎండ్ అండ్ రెస్పాండింగ్ టు యూ? ఇట్ ఈస్ నన్ అదర్ వెబ్ దాన్ ద వెబ్ సర్వర్. సర్వర్స్. ఓకే. వెబ్ సర్వర్సే నీకు రెస్పాండ్ అవుతూ ఉంటాయి బ్యాక్ ఎండ్‌లో. ఓకేనా. మళ్ళీ ప్రాక్సీ సర్వర్, ప్రాక్సీ అప్లికేషన్ దాని గురించి. ఓకేనా. ఐ ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్డ్ యూ ప్రాక్సీ అంటే ఏంది? Nothing but real. I mean, సారీ? proxying means a copy. హ్మ్. In కాపీనా? ఫేకా? fake, like fake, ఆ! not genuine. ఓకే. ప్రాక్సీ అంటే ఫేక్ అనేసి అర్థం. ఫేక్ ఐపీ. నీకేం చేస్తుంది ఐపీ మాస్కరేడింగ్ చేసి నీకొక ఫేక్ ఐపీ ఇచ్చి ఇంటర్నెట్‌లో ఎంటర్ అవ్వమని చెప్తుంది. సో దట్ నీ ఒరిజినల్ ఐపీ ఎవరికీ ఐడెంటిఫై అవ్వకుండా నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి. ఎందుకు తెలిసినా నీ ఒరిజినల్ ఐపీ తెలిసిపోయిందనుకో లొకేషన్‌తో సహా ట్రాక్ చేసేయొచ్చు. మనకంత టెక్నాలజీ ఉంది ఇప్పుడు గూగుల్‌లో. నీ ఐపీ తెలవాలనే గాని ఇప్పుడు నీ ఐపీ చెప్పినావంటే నువ్వు ఎక్కడ కూర్చుండావో, మీ ఇల్లు ఎక్కడ అంతా నేను చెప్పేస్తా. డీటెయిల్స్ అంతా చెప్పేస్తా. ఓకే. సో, ఇది చాలా బాగుంటుంది. సైబర్ సెక్యూరిటీలో టాపిక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మీరొకటి నేర్చుకుంటే ఇంకొకటి నేర్చుకుందాం అనేలాగా మీ మైండ్ పుల్ చేస్తుంది మిమ్మల్ని. ఓకే. వాట్ డు యూ మీన్ బై వీఎమ్స్? వర్చువల్ మెషిన్స్ అంటే ఏంది? హ్మ్. వాట్ డు యూ మీన్ బై వర్చువల్ మెషిన్స్? సమ్‌వన్ విత్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ కెన్ ఈజిలీ టెల్ మీ వాట్ ఈస్ వీఎం.
సో వర్చువల్ మెషిన్స్ అంటే ఏం తెలిసిన ఒకే సిస్టంలో మల్టిపుల్ క్లయింట్స్ని డిప్లాయ్ చేయడాన్ని మనం వర్చువల్ మెషిన్స్ అంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ క్లయింట్కి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కోకోకోలా పెప్సీ రెండిటికి సెక్యూరిటీ ఇస్తాండా. ఇద్దరిని ఒకే సిస్టంలో వేసి నేను సెక్యూరిటీ ఇవ్వగలనా? ఇద్దరు కాంపిటేటర్స్ని అలా ఇస్తే ఏం జరుగుతుంది? వీడి ఇన్ఫర్మేషన్ వాడికి లీక్ అయిపోతుంది, వాడి ఇన్ఫర్మేషన్ వీడికి లీక్ అయిపోతుంది. అవును కదా! సో మనం ఎవరెవరికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో లేదా ఎవరెవరికి సెక్యూరిటీ ఇస్తున్నాం అనేసి క్లయింట్‌కి కూడా తెలియకూడదు. అందువల్ల మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ క్రియేట్ చేస్తాం. ఓకే. దాన్ని మనం వీడీఐ అంటాము లేదా వీఎం అంటాం అన్నమాట. వర్చువల్ డెస్క్‌టాప్ అంటాం లేదా వర్చువల్ మెషిన్ అంటాం. సో ఇదేం చేస్తుంది తెలిసినా? ఇది సిట్రిక్స్ అప్లికేషన్‌లో వర్క్ అయితుందన్నమాట. సో ఇదేం చేస్తుందంటే ఇది నీకు ఒరిజినల్ ఒక సిస్టము. ఇంకొక సిస్టము ఇదో ఇది వీఎం. వర్చువల్ డెస్క్‌టాప్ అంటే ఇది. ఇక్కడ చూడు ఇదే వేరే సిస్టము, ఇదే వేరే సిస్టము. ఓకే. ఆ 2 సిస్టమ్‌కి దీంట్లో జరిగే యాక్టివిటీ దీంట్లో డిస్‌ప్లే అవ్వదు. ఈ ఈ నేనిప్పుడు బ్లూ కలర్ ఉండదు చూడు. ఈ బ్లూ కలర్ సిస్టమ్‌లో జరిగే యాక్టివిటీ బయట డిస్‌ప్లే అవ్వదు. ఓకేనా? అది వర్చువల్ వీఎం అంటే. అంటే ఒక్కొక్క క్లయింట్‌కి డిఫరెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లు బిల్డ్ చేసి పెట్టుంటారు. ఇక్కడ చూడు. ఒకే దాంట్లో 2 ఎట్టా ఓపెన్ అయినాయి? ఇప్పుడు ఒకే సిస్టమ్ అబ్బా ఇది. ఇది ఒకే సిస్టము. కానీ 2 విండోస్ ఎట్టా ఓపెన్ అయినాయి? అంటే ఇట్ ఈస్ త్రూ వీఎం. వర్చువల్ మెషిన్స్. ఇదొక మ మ మెషిను, మళ్ళీ ఇదొక మెషిను. వెయిట్ లెట్ మీ VMware అంటే అదేనా? ఇదే. దీన్ని మేనేజ్ చేస్తారనమాట. సో ఇదే వీఎంవేర్ అంటే. సో ఇది నేను ఎందుకు పెట్టుకున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టమ్‌లో నా కాన్ఫిడెన్షియల్ డేటా మొత్తం ఉంది. ఇక ఈ సిస్టమ్‌లో కాన్ఫిడెన్షియల్ డేటా మొత్తం ఉంది. నాకు ఇప్పుడు ఎవడన్నా అటాకర్ నాకొక ఈమెయిల్ పంపించినాడు. నేను కాన్ఫిడెన్షియల్ సిస్టమ్‌లో ఓపెన్ చేస్తానా? ఈ సిస్టమ్‌లో వీఎంలో ఓపెన్ చేస్తానా? VM. వీఎంలో ఓపెన్ చేస్తాను. ఎందుకు వీఎంలో ఓపెన్ చేస్తానంటే వీఎం హ్యాక్ అయినా గానీ నాకు ప్రాబ్లమే లే. హ్యాక్ అయ్యుండేవాడు వీఎం నుంచి బయటికి రాలేడు. ఎందుకంటే నేను రిస్ట్రిక్ట్ చేసి పెట్టున్నాను దాన్ని కాబట్టి. ఓకేనా? సో నేనేదైనా మలీషియస్ కోడ్ ఉంటే, ఏదైనా అటాచ్‌మెంట్ ఓపెన్ చేయాలంటే దీంట్లో ఓపెన్ చేస్తా. అప్పుడు ఇది ఎంత హ్యాక్ అయినా నాకేం ప్రాబ్లమే ఉండదు. ఓకే. ఇప్పుడు VMwareకి సెపరేట్ IP ఉంటుంది. అవును. ఆబ్వియస్‌లీ సెపరేట్ ఐపీ ఉంటేనే వర్క్ అయ్యేదది. రెండిటికి ఒకే ఐపీ ఉంటే ఎలా వర్క్ ఓకే. అయితుంది? దీనికి దానికి డిఫరెన్స్ అయితే ఎలా తెలుస్తుంది? I think this is a different use in యాహ్! one system. ఒకే సిస్టమ్‌లో మల్టిపుల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్, మల్టిపుల్ క్లయింట్స్ లేదా మల్టిపుల్ యూజ్ చేయాలంటే మనం ఇట్లాంటియి చేసుకోవచ్చనమాట. వీఎమ్స్ ఓకే. ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఓకే. సిట్రిక్స్ ఓకే. ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో బెస్ట్ వీఎం అంటే సిట్రిక్స్. సిట్రిక్స్ అనేది ఒక చాలా టాప్ లీడింగ్ బెస్ట్ వీఎం ఇన్ ద సిటీ. మళ్ళీ ఓకే. ఓకే. ఇంకా ఏ ఏ డివైస్‌ని మనం మానిటర్ చేస్తామంటే ఫైర్‌వాల్, ఐడీఎస్, ఐపీఎస్, డీఎన్ఎస్, డీహెచ్‌సిపి, ఆపరేటింగ్ సిస్టమ్‌కొస్తే విండోస్, మ్యాక్, పారెట్, మళ్ళీ అదేంది లినక్స్, కాలి లినక్స్, పారెట్ లినక్స్, ఉబంటు యెస్ వెరీ గుడ్ ఉబంటు. సో ఇవన్నీ మనం మానిటర్ చేస్తాం. యాంటీవైరస్, ఈడీఆర్, యాక్టివ్ డైరెక్టరీ. సో ఇవన్నీ సేఫ్‌గార్డ్ చేసి ప్రొటెక్ట్ చేయడమే యాస్ ఎ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ మన మెయిన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఓకేనా? యాహ్! నెక్స్ట్ సో ఏఏఏ ఈ ఫ్యాక్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట సైబర్ సెక్యూరిటీలో. యాక్టివ్ డైరెక్టరీ అంటే ఏంది? బిఫోర్ గోయింగ్ టు దిస్ ఐ వాంట్ టు ఆస్క్ యూ దట్. యాక్టివ్ డైరెక్టరీ అంటే ఏంది? ఐ ఎక్స్‌ప్లెయిన్డ్ యూ వైల్ ఎక్స్‌ప్లెయినింగ్ యూ ఎల్‌డాప్ ప్రోటోకాల్. 389 పోర్ట్ నంబర్ 389 ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు యాక్టివ్ డైరెక్టరీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసిన. మన పాస్వర్డ్ పాస్వర్డ్స్ అండ్ హ్మ్. యూజర్ నేమ్స్ అన్నీ సేవ్ అయి ఉంటాయి. వెరీ గుడ్. యెస్. మన పాస్వర్డ్స్, మన యూజర్ నేమ్ అంతా స్టోర్ అయ్యి ఉండే ఒక ప్లాట్‌ఫార్మ్‌నే మనం యాక్టివ్ డైరెక్టరీ అంటాం. యాక్టివ్ డైరెక్టరీ హ్యాక్ చేస్తే ఏమైతుంది? అందరి మనది డేటా అంతా ఎక్స్పోజ్ అవుతుంది. వెరీ గుడ్. యెస్. మన ఆర్గనైజేషన్‌లో ఎంతమంది ఉన్నారో అంతమంది డేటాను ఎక్స్‌పోజ్ అయిపోతుంది. యాక్టివ్ డైరెక్టరీ గాని హ్యాక్ చేసేసినాడంటే వాడు. అవును గదా! సో, అలా హ్యాక్ చేయకూడదంటే ఏమేం మెథడ్స్ ఫాలో అవ్వాలంటే ఫస్ట్ ఈ 3 ఫ్యాక్టర్స్ అనేది మనకు బాగా తెలిసుండాలన్నమాట. ఒకటొచ్చేసి అథెంటికేషన్, ఆథరైజేషన్, అకౌంటింగ్. అథెంటికేషన్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఒక వెబ్‌సైట్ విజిట్ చేస్తున్నావు. నిన్ను ఆ వెబ్‌సైట్ ఎలా వెరిఫై చేస్తుంది? లేదా ఎలా అథెంటికేట్ చేస్తుంది అంటే ఫస్ట్ చెక్ చేస్తుంది. నువ్వు ఎవరు అనేసి. నువ్వు ఎవరు అనేసి ఎలా చెక్ చేస్తుందంటే
నీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ని బేస్ చేసుకొని చెక్ చేస్తుంది అనమాట. నువ్వు కరెక్ట్ యూజర్ అయితే నీకు కరెక్ట్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అక్కడ ఎంటర్ చేస్తావు. దాన్నే మనం అథెంటికేషన్ అంటాం. అథెంటికేషన్ ఈజ్ నథింగ్ బట్ వెరిఫైయింగ్ ఇఫ్ ద యూజర్ ఈజ్ లెజిటిమేట్ ఆర్ నాట్. లెజిటిమేట్ అంటే ఏంది? జెన్యూన్. వెరీ Genuine. గుడ్. ఎస్. సో అథెంటికేషన్లో ఏం జరుగుతుందంటే ఒక యూజరు లెజిటిమేటా కాదా అని వెరిఫై చేసేదాన్ని మనం అథెంటికేషన్ అంటాం. ఓకేనా? మళ్ళీ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే ఏంది? ఒకే యూజర్ ని మల్టిపుల్ Two టైమ్స్ steps of అథెంటికేట్ చేస్తారు. authentication. వెరీ గుడ్. ఒకే యూజర్ని మల్టిపుల్ టైమ్స్ అథెంటికేట్ చేస్తుంది. ఏ విధంగా చేస్తుంది? By using OTP. వెరీ గుడ్. ఓటీపీ. వన్ ఆఫ్ ద మెథడ్ ఈజ్ ఓటీపీ అండ్ అదర్ దెన్ దట్ username, Two-way password one. authentication. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఈజ్ ఫస్ట్ లేయర్ ఆఫ్ అథెంటికేషన్. Yeah, second layer is OTP. Two-way authentication. యా ఓటీపీ. మళ్ళీ ఫింగర్ ప్రింట్స్. మెయిల్కి నీకు ఒక కోడ్ వస్తుంది, దాని ద్వారా చేయొచ్చు. Two-way authentication. యా టూ-వే అథెంటికేషన్ ఈజ్ నథింగ్ బట్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. మళ్ళీ ఎనీ అదర్ ఎగ్జాంపుల్స్ ఫర్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్? ఐ స్కానర్. Face ID. యా Catch ఫేస్ it. ఐడి, ఐ స్కానర్స్. మళ్ళీ దాని తర్వాత బ్యాంక్ చెక్ బుక్ లో బ్యాంక్ చెక్ బుక్ లో మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే ఏంది? Signature. And వెరీ గుడ్. సిగ్నేచర్. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ అథెంటికేషన్ మెథడ్స్. ఓకేనా? మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ మెథడ్స్. మళ్ళీ ఆథరైజేషన్ అంటే ఏంది? ఆథరైజేషన్ అంటే ఏమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్కి విజిట్ అయినావు అంటే ఎలా విజిట్ అయినావు? అథెంటికేట్ అయినావు. లైక్ యు ఆర్ లెజిటిమేట్ యూజర్ అనేలాగా ఎంటర్ అయినావు. లైక్ యూ you entered through your user ID and password and multi-factor authentication code as well. Now what is authorization? Authorization అంటే ఏమంటే వన్స్ నువ్వు ఆ వెబ్సైట్కి విజిట్ చేసిన తర్వాత నువ్వు అక్కడ ఏం చేయగలవు, మళ్ళీ ఏం చేసినావు, దాన్ని మనం అథరైజేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ విజిట్ చేసినావు. ఓకేనా? వెబ్సైట్ విజిట్ చేసి అక్కడ ఏం చేస్తా ఉండవు? షాపింగ్ చేస్తున్నావా, జస్ట్ బ్రౌజింగ్ చేస్తున్నావా, జస్ట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నావా, దాన్ని మనం అథరైజేషన్ అంటాం. అంటే నీకు ఆ వెబ్సైట్లో ఏం యాక్టివిటీస్ చేసేదానికి అథారిటీ ఉంది లేదా పర్మిషన్ ఉంది అనే దాన్నే మనం అథరైజేషన్ అంటాం. ఓకేనా? Authorization is nothing but finding out what permissions you have. Do you have read access or write access on Flipkart? read access. Okay. When do you get write access? Payment. Yes, only when you are making a purchase, like Payment. editing your payment card information, or whenever you are editing your address, phone number, your name, only then you will have write access. Okay na? అన్నిటికీ రైట్ యాక్సెస్ ఇస్తే ఏమైపోతుంది? Prices iPhone change చేసేస్తారు. యా దట్ Prices ఈస్ రైట్. change చేసేస్తారు. బట్ ఇక్కడ ఏమైతుంది అనేసి ఇక్కడ ఏ ఫ్యాక్టర్ ప్రాబ్లం వస్తుంది అని అడుగుతా ఉండేది నేను. Security problem. No. Security. In this authentication, authorization and accounting, which factor will fall under risk? Authorization. Authentication. Authentication. ఇప్పుడు నువ్వు ఆ దీంట్లో ఆ వెబ్సైట్ లో రైట్ యాక్సెస్ ఇస్తే ఏ ఫ్యాక్టర్ ప్రాబ్లం వస్తుంది అని అడుగుతాను నేను. Authorization. ఆథరైజేషన్, నాట్ అథెంటికేషన్. ఆథరైజేషన్ ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే నీకు అన్ని వెబ్సైట్ లో ఇన్ఫర్మేషన్ మాడిఫై చేసేందుకు కూడా నీకు పర్మిషన్ ఇచ్చేస్తున్నాడు, అథారిటీ ఇచ్చేస్తున్నాడు. అవును కదా? సో అందువల్ల నీకు ఆథరైజేషన్కి ప్రాబ్లం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు నేను ఇంటర్నల్ టీంలో వర్క్ చేస్తాను. ఓకేనా? ఒక ప్రోడక్ట్ ₹1000 సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ₹1000 కానీ దాని యాక్చువల్ బయింగ్ ప్రైస్ వచ్చేసి 500. ఈ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిపోయింది. ఓకే. నేను పర్చేస్ చేసేటప్పుడు మాత్రం ఆ ప్రోడక్ట్‌ని 500 కిందకి మార్చేసిన. ఓకే. అప్పుడు ఏ ఫ్యాక్టర్ ప్రాబ్లమ్‌లో ఉంటుంది? Authorization. వెరీ గుడ్. అప్పుడు ఆథరైజేషన్ ప్రాబ్లమ్‌కి వస్తుంది. ఎందుకంటే నేను ఐయామ్ యాక్సెసింగ్ ప్రివిలేజ్డ్ అకౌంట్స్ అండ్ ఐయామ్ యూజింగ్ దట్ డేటా టు మేక్ ఎ పర్చేస్. ఓకే. సో అప్పుడు ఆథరైజేషన్ ప్రాబ్లమ్‌లోకి వస్తుందన్నమాట. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి అకౌంటింగ్. అకౌంటింగ్ అంటే ఏం తెలుసా? నువ్వు ఒక వెబ్సైట్ విజిట్ చేసినావు. విజిట్ చేసి ఏం చేసినావు, ఎంతసేపు చేసినావు, ఎన్నిసార్లు చేసినావు అనేదాన్ని అకౌంటింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటింగ్ అంటే ఏమంటే ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడు.
నేను ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన. ఓపెన్ చేసి ఒక ప్రోడక్ట్ ఫ్రిడ్జ్ కొన్నా. ఓకే. దానికి ఎంతసేపు బ్రౌజింగ్ చేసినా ఆ ఫ్రిడ్జ్ కొనేటప్పుడు. ఓకే. మళ్ళీ దాని తర్వాత ఎన్ని సార్లు ఇలా ఫ్రిడ్జ్‌లు కొన్నా ఒక సంవత్సరంలో లేదా ఏమంటాము ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో నేను ఎన్ని సార్లు ఇట్లాంటి బ్రౌజింగ్ చేసి, ఎన్ని సార్లు ఇలా పర్చేస్ చేసినాను అని ఐడెంటిఫై చేయడాన్నే మనం అకౌంటింగ్ అంటాం. సో, ఇన్ సింపుల్ వర్డ్స్ ఆ వెబ్‌సైట్‌లో నువ్వు ఏమేమి యాక్టివిటీ చేసినావు అనేదాన్నే మనం అకౌంటింగ్ అంటాం. అంటే ఆ వెబ్‌సైట్‌లో జరుగుండే ప్రతి ఒక్క యాక్షన్‌కి యూ ఆర్ టేకింగ్ ద ఓనర్‌షిప్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ యాక్టివిటీస్ విచ్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ ఆన్ ద వెబ్‌సైట్. దట్ ఈస్ నథింగ్ బట్ అకౌంటింగ్. సో, can you give examples for accounting? ఇన్ యువర్ డైలీ జాబ్ ఓకే. నీ జాబ్ వచ్చేసి ఒక 10 అప్లికేషన్‌లు ఒకరోజు టెస్టింగ్ చేసేది నీ జాబు. సో, కీపింగ్ దిస్ ఇన్ మైండ్ వాట్ డు యూ మీన్ బై అకౌంటింగ్? As of now, we are using Google హ్మ్. Meetings for long time. I mean, 1 hour. హుహు. ఓకే. ఓకే. యాహ్! 1 అవర్ అంతేనా? అకౌంటింగ్ అంటే అంతేనా? 1 అవర్ యూజ్ చేసినాం అంతేనా? యూ షుడ్ No. ఆన్సర్ ఆల్ దీస్ 3 క్వెషన్స్. Okay. I mean, I'm attending a హ్మ్. class in Google Meet, ఓకే. and for 1 hour and 15 minutes, I have attended a class in Google Meet. ఓకే. హౌ ఆఫెన్ డిడ్ యూ డూ ఇట్? Uh, because it's a cyber security ఆహాహాహా! class. హౌ ఆఫెన్ అంటే ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో ఎన్ని సార్లు ఇది చేసినావు? వీక్లీ 5 టైమ్స్, వీక్లీ 6 టైమ్స్. Yeah, like it's weekly 6 times. హ్మ్. అది. సో, దట్ ఈస్ ఆల్ అబౌట్ అకౌంటింగ్. ఓకే. సో, త్రిబుల్ ఏ ఫ్యాక్టర్స్ Google అర్థమైందా? well-being also in mobile. In హ్మ్. mobile, every mobile. Google well-being also హ్మ్. criteria under criteria on accounting. Every day, our యెస్, ఇట్ విల్ kind ట్రాక్ of యువర్ డైలీ యాక్టివిటీస్ ఈచ్ అండ్ ఎవ్రీ డే అండ్ ఇట్ విల్ రిపోర్ట్ యూ బై ద ఎండ్ ఆఫ్ ద మంత్. రైట్? how much of the screen time, how much of the యాహ్! browsing time. ఏ అప్లికేషన్‌ని ఎంతెంత సేపు వాడినావు? ఏ అప్లికేషన్ ఎంతెంత డేటా కన్జ్యూమ్ చేసింది? ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. సో, Battery consume చేస్తుంది. యాహ్! బ్యాటరీ యెస్, వెరీ గుడ్. బ్యాటరీ కన్జంప్షన్ గురించి కూడా మనకు ఒక డీటెయిల్స్ ఇస్తుందన్నమాట. సో, ఇదంతా మనకు ఏ ఫ్యాక్టర్ కిందకొస్తుందంటే అకౌంటింగ్ కిందకొస్తుంది. సో, మీకు ఈ 3 ఫ్యాక్టర్స్ ఒక డిఫరెన్స్ అర్థమైందా? అథెంటికేషన్, ఆథరైజేషన్, అకౌంటింగ్. Yeah, Vijay. ఓకే. ఇంకొకసారి ఒక స్మాల్ గ్లాన్స్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అథెంటికేషన్ అంటే నువ్వు ఒక వెబ్‌సైట్‌కి లెజిటిమేట్‌గా ఎంటర్ అవుతున్నావా లేదా? లేదా ఆ వెబ్‌సైట్‌కి ఎంటర్ అయ్యేదానికి నీకు లెజిటిమసీ ఉందా? లేదా? అని చెక్ చేయడాన్నే మనం అథెంటికేషన్ అంటాం. ఓకేనా? ఆథరైజేషన్ అంటే ఏం తెలిసినా నువ్వు ఒక వెబ్‌సైట్‌ని విజిట్ చేసిన తర్వాత ఆ వెబ్‌సైట్‌లో నీకు ఏమంతా ప్రివిలేజెస్ లేదా ఏమంతా అథారిటీస్ లేదా ఏమంతా పర్మిషన్స్ ఉన్నాయి అని చెక్ చేయడాన్ని మనం ఆథరైజేషన్ అంటాం. అదే రకంగా అకౌంటింగ్ అంటే ఏమంటే మీరొక వెబ్‌సైట్ విజిట్ చేసిన తర్వాత అక్కడ ఏమేమి యాక్టివిటీస్ చేసినారు? ఎంతసేపు చేసినారు? ఎన్ని సార్లు చేసినారు? అనేదాన్నే మనం అకౌంటింగ్ అంటాం. ఓకే. డిడ్ యూ గైస్ అండర్‌స్టాండ్? Yeah, Vijay. సో, today we'll stop with this. From tomorrow we will talk about the attacks. ఏమేమి అటాక్స్ ఉన్నాయి సైబర్ సెక్యూరిటీలో, ఆ అటాక్స్‌ని ఎలా డిఫెండ్ అవ్వడము, ఆ అటాక్స్‌ని మనం ఏ యాక్టివిటీస్ చేస్తే దాన్ని కౌంటర్ చేయొచ్చు ఆ అటాక్స్‌నంతా మనం రేపు దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఎనీ డౌట్స్ సో ఫార్? Okay. And guys, if you have any doubts, please get it clarified now itself. ఓకేనా? సో, ఆ డౌట్స్ అంతా ఇప్పుడే క్లారిఫై చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ పోతూ పోతూ మీకు ఇట్ విల్ బి అగైన్ అ డిఫికల్ట్ టాస్క్ ఫర్ యూ టు కోప్ అప్ విత్. ఓకే. సో దట్ ఈస్ ద రీజన్ మేక్ ష్యూర్ టు గెట్ క్లారిఫైడ్ ఆల్ యువర్ డౌట్స్ బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. సో, రేపు నుంచి మనం యాక్చువల్‌గా సైబర్ సెక్యూరిటీ స్టార్ట్ చేస్తాం అనమాట. అటాక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే. అటాక్ అంటే ఏంది? అటాక్ ఏ విధంగా జరుగుతుంది? ఆ అటాక్‌లో టాప్ మోస్ట్ అటాక్ ఏంది? మన జీ20 అటాక్ నేను ఆ రోజు చెప్పినాను తెలిసినా? జీ20 సమ్మిట్ జరిగేటప్పుడు ఇండియాలో ఒక పెద్ద అటాక్ జరిగింది అనేసి. సో, ఆ అటాక్ ఏది అనేసి రేపు చెప్తాను. రేపు క్లాస్‌లో చెప్తాను. ఓకే. సో, గైస్, ఇఫ్ యూ డోంట్ హావ్ ఎనీ డౌట్స్ దెన్ లెట్స్ కాల్ ఇట్ ఫర్ ద డే అండ్ లెట్స్ కనెక్ట్ టుమారో. Yeah. యాహ్! Send notes in group, please.
Yeah, it might take 1 or 2 days time. Yeah, I'll send it to you. Okay, don't worry, don't worry. I'll send it to you. Most Okay. probably on Saturday or